నా పేరు శ్రీనివాస్ అండి. మాది విజయవాడ. నేను శ్రీ కాళివారేహ త్రిశక్తి పీఠంలో ఒక 2 ఇయర్స్ నుంచి మరి ఈ సాధన అనేది చేసుకుంటూ ఉన్నాను. నవరాత్రులు గురువుగారు స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నాకు రకరకాల ఆటంకాలు, ఆహ్, ఇతర కారణాల వల్ల నేను చేసుకోలేకపోయాను. రీసెంట్‌గా కూడా అదే డౌట్‌లతో ఉన్నప్పుడు మరి గురువుగారిని సంప్రదించడం జరిగింది. గురువుగారండి మరి నా కుటుంబ పరిస్థితులు కానివ్వండి, లేతే వేరే ఇతర సమస్యలతో నేను గురువుగారికి చెప్పడం జరిగింది. గురువుగారు అవి మొత్తం గూడా చూసి నేను చేసుకుంటాకి కొన్ని కొన్ని ఇలా ఉన్నాయి. నువ్వు చేసుకోవచ్చు. కాతే ఇంకా ఇంట్లో వేరే ఇబ్బంది ఏమైనా ఉంటే వాళ్ళు చేసుకోకూడదు. మీరు మీ కార్యక్రమాన్ని కొనసాగించొచ్చని గురువుగారు చెప్పడం వల్ల గురువుగారు చెప్పడం వల్ల నేను ఈ నవరాత్రులు చేసుకోగలుగుతున్నానండి. ఇది నా మొదటి నవరాత్రులు, వారాహి నవరాత్రులు. దానివల్ల నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఫస్ట్ ఏంటంటే, ఇది కూడా అవకాశం మరి ఎలా ఉంటదో, ఇంట్లో వాళ్ళు కొంతమంది మనకి ఈ నవరాత్రుల్లో పాల్గొనకూడదు, వేరే చేయకూడదు కొన్ని వర్క్స్ అయి ఉండటం వల్ల కొంచెం కొద్దిగా ఫస్ట్‌లో సంశయించాను. సరే ఏదైతే అదయింది మనం జాగ్రత్తగా చేసుకుందాం అనేసి ఆ గురువుగారు చెప్పిన దానికి మనం ఓకే అనుకుని స్టార్ట్ చేయటం జరిగింది. అఖండ దీపారాధన విషయంలో కూడా చాలా ఫస్ట్‌లో చాలా టెన్షన్ పడ్డాను కొంచెం. ఫస్ట్ టైమ్ కాబట్టి. కానీ చక్కగా అది కూడా ఏ అవాంతరాలు లేకుండా 5 డేస్ కూడా చక్కగా 10 డేస్ కూడా చక్కగా బాగా జరిగిందండి. నెక్స్ట్ వచ్చి ప్రసాదాల విషయంలో, ఈ విషయంలో ఫస్ట్ స్టార్టింగే మరి గురువుగారు చెప్పినట్టు మరి పరీక్షలు స్టార్ట్ అవుతాయని ఆ ఫస్ట్ రోజే నాకు ఇంట్లో వేరే రకమైన లేకపోవటం ఆ టైంలోనే ఆ సాయంత్రానికి గ్యాస్ అయిపోవటం. అది దొరక్కపోవటం. అది ప్రిపేర్ చేయటానికి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తటం జరిగింది. అయినా సరే ఆ టయానికి ఎలాగోలా మేము కొన్ని ఆ ముహూర్త టయానికి తయారు చేసుకోగలిగాము. ఈ పరీక్షలనేవి అప్పుడే స్టార్ట్ అయినాయి. అయి కూడా అధిగమించుకుంటూ కొంచెం జాగ్రత్తగా చేసుకోవడం జరిగింది. కానీ నవరాత్రులు గూడా చాలా హ్యాపీ అనిపిచ్చిందండి. మరి నేను ఆ రోజుల్లో సాధన టైంలో ఎలా అనిపిచ్చిందో, మళ్ళీ నేను ఫస్ట్ రోజే నాకు చాలా మంచి అనుభూతులు గూడా కలిగినియి. అది గురువుగారికి పెట్టాను. గురువుగారు దానికి విశ్లేషణ గూడా ఇచ్చారండి. మరి ఇంత తక్కువ టైంలోనే మరి 10 రోజుల్లోనే చాలా అనుభవాలు కూడా మనం ఈ నవరాత్రుల ద్వారా మనం పొందటం జరుగుతుంది. ఇది చాలా షార్ట్ కట్ వే లాగా అప్పుడు సంవత్సరం, 2 సంవత్సరాలు మనం అందులో ఉన్నాం. అప్పుడు ఎలాంటి అప్పుడు కూడా స్టార్ట్ అవుతాయి. స్టార్టింగ్ నుంచే వస్తాయి. కానీ ఈ నవరాత్రులు 9 రోజులు కూడా చాలా మంచిగా మరి బాగా మంచి మన జీవన విధానంలో గానివ్వండి, లేకపోతే మనం చేసే పనిలో గానివ్వండి, మన ఈ ఉండే జపసాధనలో గానివ్వండి, చాలా మెరుగ్గా గమనించటం జరిగిందండి. మరి మిగతావి కూడా గురువుగారు చెప్పినట్టు ఆ సరుకులు అయి కూడా చక్కగా సమకూర్చుకుంటాం. చాలా కొత్త కొత్త విషయాలు ఆయుర్వేదంలో కూడా చాలా విషయాల్ని తెలుసుకోవడం జరిగిందండి. దీన్ని బట్టి ఏంటంటే మనం ఈ అమ్మవారు పూజతో పాటుగా కూడా ఆయుర్వేదానికి సంబంధించి మంచి టిప్స్ కూడా తీసుకోవడం జరిగింది. మరి మన సలాడ్స్ అయి తీసుకోవటం వల్ల చాలా ఆరోగ్యకరంగాను, టేస్ట్‌గాను చాలా పొట్టంతా ఫ్రీగా ఉన్నట్టు అది గూడా చాలా హ్యాపీ అనిపిచ్చింది. మరి మన ఉపాసనతో పాటు, మన పూజతో పాటు చక్కగా మంచి హెల్త్ టిప్పులు తీసుకున్నాం. గురువుగారు మనకి కొత్త విధానంలో చాలా చాలా మంచి మంచి అందిస్తూ మరి ఇవి మనకి ఇవ్వటం జరిగింది. నేను ఈ అనుభవాల్లో చాలా చాలా మంచి మంచి అనుభవాలు చూసుకున్నానండి. అమ్మవారికి మరి మెడలో మనం ఫస్ట్ ఏంటంటే గజ్జెలకు సంబంధించింది మాల కట్టి మనం ఏమన్నారు మరి మాల పట్టేసాం. నేను జపం చేస్తూ ఉండంగా అన్నీ ఉన్నాయి. అవి బానే ఉన్నాయి. ఇప్పుడు నేను అంటే గదిలో ఫ్యాన్ కూడా ఏసుకోం కదండీ! అఖండ దీపారాధన ఉంది. ఫ్యాన్ మోగుతున్నాయి అనుకుంటాకి. మరి అన్ని గంటలు ఉండంగా అందులో ఒక్కటే మోగింది. అది నాకు చాలా కొంచెం ఇదిగా అనిపించింది.
ఆ మనం కట్టిన అవి అన్ని ఎన్నున్నా సరే ఇవేం మోగలేదు. ఒక్కటే సింగిల్ ఒక్కటే మోగింది. అది చాలా హ్యాపీ అనిపించింది. ఇది మంచి మంచి అనుభూతులు అన్నమాట. చాలా అనుభూతులు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు. కాకపోతే నేను ఇలా డైరెక్ట్గా వాళ్ళకి చెప్తే ఏమనుకుంటారు అనుకున్నాను, చేసుకున్న మంచిదని చెప్పాను. ఆయన అలా ఒక 2 డేస్ అయిన తర్వాత నేను రోజు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, నేను రాను, నవరాత్రులు చేస్తున్నాను, సాయంత్రం పూట నాకు ఇది ఉంటుందని వాళ్ళ ఇంటికి రాను అని చెప్పాను. ఏదో వేరే సమస్యలు వాటి మీద మాట్లాడుతూ ఉంటాం. ఆయన ఏం చేశారంటే ఆయనకి వేరే ఆయనకి కూడా చెప్పనే ఉంటాయి. కాకపోతే అంటే ఆయన ఎందుకు యూట్యూబ్ చూసు మరి నేను ఇది చెప్పడం వల్ల ఏదన్నా కానీ ఆయన అందులోకి వెళ్ళి మరి యూట్యూబ్ ద్వారా చూసుకుని అన్ని పెట్టేసి ఆయన కూడా ఒక 2 డేస్ అయినాక ఊరికే ఫోటో పెట్టేసుకుని మరి ఆయన ఏదో యూట్యూబ్లో చూసి ఏదో చేసుకుంటా ఆయన పెట్టిన సంగతి కూడా నాకు చెప్పలేదు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళటం మానేశాను. ఆ, ఆయన ఒక 2-3 డేస్ చేసిన తర్వాత ఆయన ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్న కొన్ని కొన్ని ఆయనకి అది క్లియర్ అవడానికి మార్గం అనేది కనపడిందంట. నేను ఒక 5 డేస్ అలా అయిన తర్వాత నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను వేరే పని ఉండి. ఆయన ఒకసారి ఇదే చెప్పారనమాట. నేను ఎన్నాళ్ళ నుంచో నాకు ఎక్కడికి వెళ్ళినా రకరకాల ఇబ్బందులు, ఏదో ఒక రకమైన ఇబ్బంది, సమ్ శాపం సమ్ ఏదో ఉంది, అది ఇది అని ఏదో రకరకాలు చెప్తున్నారు, నాకు ఇంతవరకు కనపడలేదు. నువ్వేం లేదు పూజలను సర్లే అని చెప్పి నేను యూట్యూబ్ లాట్లో రకరకాలు చూశాను. ఇక లాస్ట్ ఉండగా ఒక 3-4 డేస్ ఉండగా నేను సరే తీసుకొచ్చి పెట్టుకుందాం అమ్మవారిది అని చెప్పేసి ఏదో తెచ్చి ఫోటో పెట్టుకుని ఆ యూట్యూబ్లో ఏదో చూసేసి ఆ పానకం పెట్టుకుని చేశాను. కానీ నాకు చాలా బాగా అద్భుతమైన, ఎప్పటి నుంచో నాకు ప్రాబ్లం, 2 ప్రాబ్లమ్స్ నాకు తెలిసినాయి అన్నారు ఆయన. అసలుకి అంతా చెప్తే నేను ఆశ్చర్యపోయాను. ఆ, అప్పటి వరకు ఏంటంటే నేను ఇలా వారాహి అమ్మవారిని పూజిస్తున్నాను, నవరాత్రులు చేస్తున్నాను అన్న విషయం చెప్పలో, పూజ చేస్తున్నాను అన్నాను అంతేగాని నేను పర్ఫెక్ట్గా ఇలా చెప్పలేదు. దాంతో ఇక అప్పుడు ఆయనకి మన పీఠం గురించి చెప్పడం జరిగింది. ఇంకా చేసేవాళ్ళ అనుభవాలు ఎలా ఉంటాయి, ఈ చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాయి. ఇప్పుడు నేను నా లైఫ్లోనే ఫస్ట్ ఈ పీఠంలో రాకముందు వాళ్ళకి తెలుసు, వాళ్ళు నన్ను చూస్తుంటారు, అప్పుడున్న ప్రాబ్లమ్స్, ఎలా ఏ రకంగా ఇబ్బంది పడతా, మానసికంగా మర్చిపోవటం, గుర్తు లేకపోవటం, ఇలా అన్నీ కూడా అవి వాళ్ళు గమనించారు. అయితే ఈ నేను స్ట్రాంగ్ అవటానికి కారణం కూడా ఇలా ఈ పీఠంలో అని నేను వాళ్ళకి తెలియజేయటం జరిగింది. ఆయన చాలా ఆశ్చర్యంగా రైట్, చాలా మార్పు వచ్చింది నిజమే, చాలా ఒకేలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నువ్వు స్ట్రాంగ్గానే ఉంటున్నావు అన్నట్టు ఆయన ఆ, అంటే అంత ముందు వ్యక్తిని ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను అనేది కొన్ని ఆ, చూసి చెప్పడం జరిగింది. ఆ, వాళ్ళు కూడా ఆయన కూడా ఒక 3 డేస్ చేసుకున్నాడు. నేను ఈ రోజు వేరే పని మీద కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన కింద పడుకుని ఉన్నాడు. ఏంటి బాబాయ్ అంటే లేదు అప్పుడు నేను ఒక 3 డేస్ చేసే ఆపేసాను, మినిమం 5 డేస్ అన్న ఏదో ఎందుకు చేయాలనిపించింది నాకు, ఈ 2 రోజులు కంటిన్యూ చేద్దాం, అప్పుడు అయిపోయింది 3 డేస్ కదా, లాస్ట్లో వచ్చాను చేసుకున్నా కదా, ఈ 2 రోజులు కంటిన్యూ చేద్దాం, ఏదో పూజ చేసుకున్నా అందుకే వాళ్ళ కింద పడుకున్నాను అంటున్నాడు. అంటే ఆ అమ్మవారు ఎంత ఆ టైంలో ఆయనకి ఎంత చిన్న చిన్న పానకం పెట్టారో మరి ఏం పెట్టారో కూడా నాకు తెలియదు. మరి ఆయనకి అంత చక్కగా చూపిస్తే ఆయన లాస్ట్ అయిపోయింది, లాస్ట్ డేలో నాకు చెప్పారు. అది ముందు చెప్పుంటే మనం మన పీఠంలో కూడా తీసుకుంటూ ఏదో చేసేవాళ్ళం. ఆయన కూడా చాలా సంతోషపడి ఆ 2 రోజులు కూడా ఇవాళ రేపు ఇంకో 5 డేస్ చేసుకుందాం అనుకున్నారంటే ఇంకో 2 రోజులు చేసుకుంటా నేను, నాకు చాలా బాగా ఉందని ఆయన మరి చెప్పడం జరిగింది. కనీసం ఏదో పూజ చేస్తారు కానీ అసలుకి ఏమి ఉండవు వాళ్ళకి. అలాంటిది ఆయనే ఇంత ఇదిగా మరి ఆ మహత్యాన్ని కానీ మరి వారాహి నవరాత్రుల్లో ఉన్న గొప్పతనాన్ని కానీ మరి ఆయన తెలుసుకోవడం జరిగింది. నేను అప్పుడు సాధన టైంలో కూడా చాలా చాలా ఇబ్బందులని కానీ అనుభూతులు కానివ్వండి, చాలా మిరాకిల్స్, కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే పరీక్షలు మరీ దారుణం అనమాట. చాలా చాలా ఇబ్బందులు పడుతున్న టైంలో మరి నాకు అవన్నీ ముందుకెళ్ళి మరి గురువు గారికి ఆ టైంలో కూడా ఫోన్ చేసి 2 రోజులకు ఒకసారి డే బై డే చేసిన రోజులు కూడా ఉన్నాయి. చేసి మరి గురుగారు ఇది పరిస్థితి అంటే ఆయన ధైర్యం చెప్పడం, ముందుకెళ్ళటం అట్టట్ట ఆ లక్ష్యాన్ని చేరుకోగలిగాను. మరి అప్పటి నుంచి కూడా మళ్ళీ నాకు నవరాత్రులు చేయటానికి సరైన మరి సమయం రాలేకపోయింది. వేరే ఇంట్లో చనిపోవటం కానీ, వేరే ఇట్లా బాబాయ్ వాళ్ళు ఏమిటంటే అవ్వటం, కొన్ని కొన్ని కారణాల వల్ల ఇక నేను ఇంట్లో చేసుకుంటాం కూడా ఇబ్బందిగా అయిపోయింది. అయితే ఏంటంటే ఇప్పుడు కూడా ఏంటంటే గురువు గారికి మరి నాకున్న డౌట్లు కొన్ని తెలియని విషయాలు చెప్పటం వల్ల గురువుగారు అవన్నీ చూసి మరి కొన్ని ఇలా అయితే నువ్వు చేసుకోవచ్చు అని చెప్పి నా వరకు నువ్వు చేసుకోవచ్చు అని నాకు ఆయన కల్పించిన అవకాశంతో నేను ఈ నవరాత్రులు అనేది స్టార్ట్ చేశాను. ఆ, అలాగే అఖండ దీపం మరి నేను జాబ్ పరంగా బయటకు వెళ్తే మళ్ళీ వచ్చేంత వరకు కూడా కొంచెం కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దానివల్ల మళ్ళీ వర్షం సమయం ఏమైనా గాలులు కొంచెం మేఘామృతం ఎలా ఉండటం వల్ల
ఏమైనా అని చాలా ఫీలింగ్‌లో ఉన్నాను. గబుక్కున చూడకపోతే ఏమవుతదని. కానీ అదేమీ లేకుండా చాలా హ్యాపీగా ఇబ్బందులు పడకుండా నేను మరి పీఠం అమ్మవారి దయ, గురువుగారి దయ వల్ల దాన్ని చక్కగా పూర్తి చేసుకోగలిగాను. చాలా సంతృప్తినిచ్చినాయండి. దీంట్లో ముఖ్యంగా ఆయుర్వేదం టిప్స్ కూడా చాలా మంచి ఏ ఏ ఆయుర్వేదం అప్పుడప్పుడు మనం యూట్యూబ్ వాటిలో కూడా కొన్ని చూస్తుంటాం. అక్కడ ఎక్కడ కూడా నేను చూడని ఆ టిప్స్ అన్నమాట. కూరగాయలతో సలాడ్స్ అనేయి మరి నేను అంటే అంత బాగా కాదు. ఎంతో కొంచెం అప్పుడప్పుడు మనం చూస్తుంటాం ఆయుర్వేదంగా. ఆటిలో కూడా మంచి టిప్ అనమాట. మరి ఈ వెల్లుల్లి రసం అని గానివ్వండి, మరి అమ్మవారికి మనం అభిషేకాలు చేస్తాము. కానీ ఫోటో దగ్గర చేపించడం అనేది కానివ్వండి చాలా గొప్పగా అనిపించింది. మరి నేను కూడా ఇంతవరకి మరి నేను అందులో పాల్గొనలేకపోయినా క్వెషన్‌లు అడుగుతుండేవారిని. కొ ఆ క్వెషన్‌ల ద్వారా ఏంటంటే గోరింటాకు అనే టాపిక్ నేను 2, 3 టర్మ్స్ నుంచి చూస్తున్నాను. మన క్వెషను అడిగి ఆళ్ళు చెప్పడం ఓకే గాని, కానీ ఈరోజు నేను నూరి అక్కడ అమ్మవారు పెడుతుంటే ఉన్న థ్రిల్లింగు అసలకి ఆటిని కొన్ని వర్ణించలేని సంఘటనలు అయి చాలా మంచి మంచి సన్నివేశాలు నేను అనుభవించగలిగాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ దండలో ఉన్న ఒక్క మువ్వ మాత్రమే మోగటం గూడా నాకు అసలకి నన్ను నేను మర్చిపోయిన సన్నివేశాలు కొన్ని అలా జరిగినాయండి. ఇంకా పానకం పెట్టడం గానివ్వండి, కొంచెం తగ్గటం గానివ్వండి, ఇంకా చిన్న చిన్నయి అయి గూడా మార్పులు జరుగుతున్నాయి. నేను అది గురువుగారు మళ్ళీ పీఠంలో అమ్మవారిని ఆహ్వానించే పద్ధతిలో ఆ పూలేసి ఫోటోలు పెట్టడం వల్ల దాన్ని చూసి నేను గూడా గులాబీలతో కొంచెం దారిలో కొంచెం చక్కగా ఏసుకోగలిగాను. ధూళనేది చాలా తక్కువ తీసుకొచ్చానండి. ఎక్కువ తెలేదు. లైట్‌గా ఊరికే అలా జల్లుకున్నాను అంతేగాని పెద్దగా ఎక్కువ తీసుకురాలేదు. ఏదేమైనా గానివ్వండి చాలా ప్రశాంతంగా చక్కగా జరిగింది. గురువుగారు మరి ఆ టిప్స్‌తో చూడటం ఈ నవరాత్రులు మనం చేయగలగటం అనేది కూడా మానసిక ప్రశాంతతను గానివ్వండి, చక్కగా చేశానన్న అనుభూతిని గానివ్వండి, అమ్మవారి అనుభూతులు గాని చాలా బాగా అనిపించిందండి నాకు ఈసారి. అంటే ఇదే ఫస్ట్ టైము. అయితే నేను సాధారణంగా అనిపించింది. మళ్ళీ అంతే ఇదిగా కొంచెం గ్యాప్ వచ్చినా చేసుకుంటున్నాం గానీ, అంత గ్యాప్ వచ్చినా మళ్ళీ ఎక్కువ అనుభూతులు మళ్ళీ ఈ 10 రోజుల్లో నేను చూడగలిగానండి. ఇదొకటి నాకు చాలా బాగా సంతోషించిన విషయం. ఈ నవరాత్రులు చేయటం అనేది నాకు చాలా అమ్మవారు మళ్ళీ నాకు దగ్గరగా ఉన్నారు అన్న ఫీలింగ్ నాకు కలిగింది. అది గురువుగారండి. స్వామి చాలా సంతోషం స్వామి. పీఠంలో ప్రయాణం ఎలా ఉంది స్వామి? పీఠంలో ప్రయాణం చాలా హ్యాపీగుంది. పరీక్షల్ని గూడా ఎదుర్కొంటూ పరీక్షలొస్తూ ఉన్నాయి. ఓకే. కాదనా చక్కగా ప్రయాణం అనేది హ్మ్. బెటర్ లైఫ్. పరీక్షలొచ్చినా ఇక్కడ అనుభవిస్తున్నాం. లైఫ్‌లో బెటర్ అవుతూ చాలా ముందుకెళ్తున్నాం అని ఫీలింగ్ నాకుందండి. వారాహి నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా స్వామి? మర్చిపోలేని సన్నివేశాలు ఒకే ఒక్క మువ్వ. ఒకే ఒక్క మువ్వ మోగటం ఒకటి. అమ్మవారికి గోరింటాకు పెడుతున్నట్టు చేతి తీసుకొని నా చేత ఊరికే ఇట్ట పెడదామని ఫోటో దగ్గరికెళ్తుంటే నాకేంటో మాట ఆగిపోయింది. కళ్ళెంబట నీళ్లు గారిపోతున్నాయి. అదే మనం ఆపుకోలేని సన్నివేశం అన్నమాట. ఒక రకమైన హ్మ్, భావోద్వేగానికి లోనవ్వటం అదోటి. అమ్మవారిని సాగనంపేటప్పుడు కూడా ఆహ్, ఒక రకమైన మనసులో ఇంక మాట రాట్లేదు. అది ఒక రకమైన అనుభూతికి లోనైపోవటం. అమ్మవారిని పంపించేటప్పుడు కూడా అవి మంచి మంచి సన్నివేశాలు జరిగినాయి. ఆ ఫస్ట్ రోజు స్టార్ట్ చేసినప్పుడే అమ్మవారు చాలా చక్కగా నాకు ఆ అనుభూతి నేనున్నాను చక్కగా. మళ్ళీ చానాళ్ళయింది రాంగాల్నే మంచిగా పలకరించినట్టు ఒక కొన్నాళ్ళు ఫ్రెండ్స్ దూరం అయ్యి ఒకసారి కలిసినప్పుడు ఎంత అద్భుతంగా పలకరించుకుంటారో, ఆ రకమైన సన్నివేశంలో అమ్మవారు నాకు అలాంటి ఫీలింగు ఆ అమ్మవారు నాకలా కనిపించటం నాకు చాలా అనుభూతిని చాలా మిగిల్చినియండి. ఇంతకుముందు నవరాత్రులు చేయాలనుకున్నప్పుడు అప్పుడు పరీక్షలొచ్చాయి. అప్పుడు చేయలేకపోయారు. ఇప్పుడు చేయాలనుకున్నారు, పరీక్షలొచ్చాయి. ఇప్పుడు పరీక్షలొచ్చినప్పుడు చేయగలనా లేదా అని అనుకున్నారా స్వామి? ఎలా పూర్తి చేయగలిగారు? పరీక్షలు స్టార్ట్ అయినాయి. ఆ రోజే చేస్తున్నాను. ఆ రోజే స్టార్ట్ అయినాయి. అయితే ఆ టయానికి మనకి తెలిసిందేంటంటే, ఆ టయానికి అయి ఎళ్ళిపోతాయి. ఫస్ట్ మనకు ఆ టయానికొచ్చినా, ఆ టయానికి మనం ఆ టైం ముహూర్తం టైమో, లేతే మనం స్టార్ట్ చేసే టైమో దగ్గరికొచ్చేపాటికి మళ్ళీ అనుకూలంగా మారిపోతాయి పరిస్థితులు. అని మన అన్న సందర్భంలో గాని చాలా చాలా ఆటిలో చూసాం. కాబట్టి ఏంటంటే, ఏమైతే అదైద్దిలే అనుకుంటా ముందుకెళ్తా ఉండంగా మనకి ఆ టయానికి ఆ పరిస్థితులను ఏదైతే వచ్చిందో దాన్ని రెక్టిఫై అయిపోయింది. మళ్ళీ నేను చేసుకోగలిగాను. ఈ పరీక్షలు కామన్‌గొచ్చినియి. కాతే నేను గురువుగారేంటంటే, కన్ఫర్మ్‌గా నువ్వు చేయగలిగితే మరి ఇబ్బంది లేకపోతే చేసుకో అన్నారు.
నేను గురువుగారు ఓకే. గురువుగారు చెప్పారు. ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా మరి గురువుగారిని కన్సల్ట్ చేసి మనం ముందుకెళ్ళొచ్చు. ఆయన మనం ముందుకు తీసుకెళ్తారనే ఒక ధైర్యంతో నేను ముందుకెళ్ళిపోయానండి. చిన్న చిన్నయి పెద్దగా ఏమి రాలేదు. వచ్చిన వాటిని అధిగమించుకుంటూ ముందుకెళ్ళిపోయాను. ఓకే స్వామి. గురువుగారు ప్రతి ఒక్క నవరాత్రిలో ఏదో ఒక ఆయుర్వేదానికి సంబంధించింది జోడిస్తున్నారు కదా! మీకెలా అనిపించింది? యాక్చువల్‌గా ఏంటంటే నేను ఫస్ట్ నవరాత్రులనమాట. యాక్చువల్‌గా నేను క్వెషన్‌లు మామూలుగా తీసుకుంటాం. వాళ్ళకి ఇలా క్వెషన్‌లు అడగటం అట్లా వింటా ఉన్నాను నేను చూశాను. అయితే ఏంటంటే నాకు ఆయుర్వేదం పరంగా కూడా అది ఆయుర్వేదం మన సంప్రదాయం. ఇప్పుడు మన చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌కి ఏంటంటే ఒక ఇంగ్లీష్ మెడిసిన్ ఎక్కువ వాడేస్తున్నాం. అంటే ఫాస్ట్ రిలీఫ్ కోసం. దానివల్ల ఏంటంటే మళ్ళీ కొత్త కొత్త రకరకాలైన ప్రాబ్లమ్స్ మళ్ళీ ఎదుర్కోవాల్సొచ్చేది. ఏదో ఏదో ఒకటి అర్రా అంటే పర్లేదు కానీ ఇప్పుడేంటంటే ప్రతి చిన్నదానికి కూడా మనం ఇంగ్లీష్ మెడిసిన్ అసలు త్వరగా రిలీఫ్ అవ్వటం కోసం మనకు దొరికేది అది ఇప్పుడు ఆయుర్వేదం దొరకదు. ఆ మొక్కలు తెలవదు. ఎవరో ఇప్పుడు మనకేమి ఎవరు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఒకసారి మనం ఇంగ్లీష్ మెడిసినే వాడతాం. అరుగుదలకు గాని అది గాని ఏదో జీలకర్ర ఏదో చిన్న చిన్నవి తెలుసు కానీ ఇంత లోపల డెప్త్‌గా సబ్జెక్టు ఉన్న విషయాలు మనకి తెలవదు. కానీ అట్లాంటి మంచి మంచి విషయాలు కూడా మనకి తెలియజేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఆరోగ్యం పెంపొందించుకోవటమే తప్పితే ఇబ్బంది పెట్టుకోవటం ఏం లేదు. ఆయుర్వేదం కాబట్టి అన్ని కూరగాయలు లేతే ఈటు కాబట్టి ఆరోగ్యం అనేది ఇంకా అభివృద్ధి చెందుతుంది ఈటి వల్ల. మనం ఇంగ్లీష్ మెడిసిన్స్ అయ్యంటే మళ్ళీ తగ్గిద్ది ప్రాబ్లమ్. మళ్ళీ కొత్తయి రకరకాలైనయి మరి త్వరలో నిదానంగా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ ఇవ్వటం కూడా మరి గురువుగారు మరి అయన్నీ గురువుగారు మరి మనకు తెలియచేయాలని, మనం నేర్చుకోవాలని ఈ చిన్న చిన్నవి కూడా మనకి మనం అడగకపోయినా ఆయన మనకి ఆ విద్యను ఏదో మనకి మంచి మంచి అవసరమైనయి ఆ టిప్పులను ఇవ్వటం కూడా చాలా మన మీద దయతో ఆయన ఇవ్వటం చాలా సంతోషాన్ని ఇచ్చినాయండి. ఓకే స్వామి. గురువుగారు టైం అంటే టైమే. ఈ పద్ధతి మంచిదేనా స్వామి? దీని గురించి వివరించి చెప్తారా? అంటే మీకు టైం తెలియంది కాదు అంటే ఇది. టైం అంటే టైమే. టైం దాటితే అది క్రమశిక్షణ. అంతే ఆ టైము మరి ఉండాలి. యాక్చువల్‌గా ఏంటంటే నెగ్లెక్ట్ అయిందనుకోండి, నెగ్లెక్ట్ అవుతూ ఉందనుకోండి, దాన్ని ఇంకా మనం ఇంకా ఇంకా లేట్ చేసేస్తాం. అది రాదు. ఇంకా లేట్ చేసేసుకుంటూ వెళ్ళిపోతాం. కాదు ఏదో కారణం చెప్పు, లేకపోతే వేరేదో గురువుగారు ఇటు కాదు, సాయంత్రానికి గురువుగారు ఇటు కాదు, రేపు పొద్దునకి ఇట్ట వెళ్ళిపోతా ఉంటాం. ఆ గురువుగారు ఇక గట్టిగా ఇది అన్నారంటే ఇక అది దాటే ప్రసక్తి లేదు. యాక్చువల్‌గా మనం ఆహ్ అది రాసి నెలాఖరికి మనం ఆడిని గురువు గారికి చెప్పాలి కదా! ఆ టైంలో ఉండంగా. పంచాంగ శ్రవణ అయి ఉంటాయి కదా! టాపిక్స్ ఇస్తారు కదా గురువుగారు. ఆ రోజు తెల్లారగట్టకి 6కి పొద్దున్నే 6కల్లా అయిపోవాల్సిందే అనేవాళ్ళు. మనం ఏ ఒత్తిడి వల్లో, వేరే వేరే పనుల వల్ల అనుకోకుండా ఈ లేట్ అవ్వటం ఇదే జరిగేది. ఇక ఈ లాస్ట్‌కొచ్చేపాటికి ఇట్ట కూర్చునేవాళ్ళం రాత్రి పూట. యాక్చువల్‌గా నేను చేసింది నాదనమాట. అందరూ ముందు రాసుకునేవాళ్ళో నాకు తెలవదు. అప్పటికే మధ్య మధ్యలో రాత్తా ఉండేవాళ్ళం, వింటా ఉండేవాళ్ళం. ఈ వేరే వేరే కొంచెం ఏమైనా వర్క్ వల్ల ఏదో నెగ్లెక్ట్ అయిందనుకోండి, ఇక రాత్రి పూట ఇట్ట కూర్చొని ఇక రాత తెల్లారగట్ట 3 వరకు ఇని, చదివి, చూసుకొని ఆ తెల్లారగట్ట 3కి ఆరోజైతే మళ్ళీ పడిపోద్దిగా. 3కి 3:30కి గబా గురువుగారికి అది పెట్టేయటం. అప్పుడు ఒక గంట, 2 గంటలు పడుకుంటాం. మళ్ళీ లేసి పొద్దున్నే మన పని మనకెళ్ళిపోవటం. ఇలాంటియి చాలా జరిగినియి. దాడితే మరి పనిష్మెంటే మరికది. మరి అది కంపల్సరీ ఉండాలి. కాకపోతే ఏంటంటే దానివల్ల ఏమైద్దంటే మనం నేర్చుకుంటాం. త్వరగా ఆ టైంకి చేసేస్తాం. లేకపోతే అయ్యవ్వదు ముందుకెళ్ళం. మిగతా టాపిక్స్ మనం నేర్చుకోం. గురువుగారు ఒక 10 రోజులు టైం కావాలి. గురువుగారు 20 రోజులు ఆయన ఇస్తా ఉన్నారనుకోండి. ఈ టాపిక్కే ఇక ఎళ్తా ఉంటది నెలల తరబడి. దాంతో ఏంటంటే ముందుకెళ్ళలేం. సబ్జెక్ట్ ఆయన మనకు నేర్పించాల్సింది, మనం వినాల్సినయి మనం అన్ని పూర్తి చేసుకోలేం. దీనివల్ల ఏంటంటే ఒక ఉదాహరణగా చెప్తున్నా. అదే ఇందులో కూడా జపంలో లేకపోతే వేరే గురువుగారు చెప్పినట్లు కూడా ఏంటంటే, ఆ టైమ్ టు నిబంధనలనేది ఉంటే మనం ఆ టైంకి అది అవ్వాలని ఖచ్చితంగా అవ్వాలని మనలో ఇది ఉంటది. అవజేసేస్తాం కంపల్సరీగా. ఎంత ఇదున్నా సరే అవజేసేస్తాం. అది నిబంధనలు గాని వేరేది లేదనుకోండి, నెగ్లెక్ట్ చేసుకుంటే అది ప్రొలాంగ్ అయిపోతా చాలా బాగా వెనక్కెళ్ళిపోతా ఉంటది. కాబట్టి ఏంటంటే ఈ విషయంలో గురువుగారు స్ట్రిక్ట్‌గా ఉంటారు. మనకి ఇబ్బందులు ఎదురవుతాయి. అయినా సరే మనం త్వరగా ఆ టైంలో అన్నీ అవ్వాలంటే మాత్రం ఇంక అంతే తప్పదు. ఆ టైంని మనం లక్ష్మణ రేఖలాగా చూసుకుంటాం. దాన్ని దాటకుండా జాగ్రత్త పడాలి. ఓకే అది స్వామి. స్వామి. మీరు రెగ్యులర్ మంత్రదీక్ష తీసుకున్నారు. నవరాత్రుల మంత్రదీక్ష తీసుకున్నారు. అప్పటి మంత్రదీక్షకి, ఇప్పుడు మంత్రదీక్షకి మీకేమైనా ఎంత ఖర్చయింది స్వామి?
అంటే దక్షిణ ఇవ్వాలని చెప్పేసి, హోమం చేయాలని చెప్పేసి ఏమైనా మనీ అడగడం జరిగిందా? మనీ అనేది ఇంతవరకు మనం దీక్షకి అసలు గురువుగారు రూపాయే తీసుకోరు. అలాంటిది అనేది అసలు ఏం లేదు. హోమాలు ఇటు ఇవి కూడా అలాంటి ఏం లేవు. అసలుకి గురువుగారు రూపాయి అనే టాపిక్ ఆయన రాదు. మనం మాట్లాడినా ఆయన ఆ, ఒప్పుకోరు పెద్దగా. అసలు ఆ టాపిక్స్ ఆయన దగ్గర ఉండవు. అప్పుడు సంవత్సరం మనం చేసుకున్నా సరే, ఇప్పుడు చేసుకున్నా సరే, ఈ మంత్ర దీక్షకు కానీ లేకపోతే ఈ మంత్రం తీసుకుంటా ఇది కానీ ఈ పీఠంలో అనేది అసలు రూపాయి అనేది లేదు. అటు ఆ రూపాయి టాపిక్ లేని పీఠం మందే దాదాపుగా. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ధనవంతులైనా లేకపోతే పేదవాళ్ళైనా లేకపోతే ఏ వర్గం అయినా సరే నిరభ్యంతంగా వాళ్ళు చక్కగా చేసుకోగలగాలి. నా దగ్గర రూపాయి ఉందా లేదని కాదు. ఉన్నవాళ్ళు ఉండొచ్చు, లేని వాళ్ళు ఉండొచ్చు. కానీ ఎవరైనా ఇక్కడ ఒకటి ఆ టాపిక్ ఆ బేస్ లైన్ ఉంటుంది. ఎవరిని ఇబ్బంది పెడతాం కానీ లేకపోతే వీళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నవాళ్ళలాగా ఉన్నారే వాళ్ళ దగ్గర ఫీజు తీసుకుందాం అని కానీ లేకపోతే ఏదో చెప్పి అలాంటివి అనేది అసలు వినటం కాదు కదా. అసలు అక్కడ టాపిక్స్ ఎవరి దగ్గర రావు. మరి నేను ఈ 2 years లో మరి నేను చూసింది కూడా అంటే ఏ రోజు కూడా లేదు. అప్పుడు గురువుగారు అప్పుడు నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు ఏమిన్నాను, ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు గురువుగారు ఇప్పుడు ఏమైనా మాట్లాడినా కూడా ఆయన అదే టాపిక్ మాట్లాడుతున్నారు. అప్పటి నుంచి ఇప్పుడు ఈ 2 years లో కూడా ఆయన మార్పు ఈ మనీ విషయంలో ఆయన రాలేదు. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా ఉంటారు. ఆ, ఇక అది ఆ, ఇంకంతే. ఇంకా అది ఇక ఎవరోలా కాదు. అది గురువుగారు గట్టిగా పెట్టుకున్న నిర్ణయం. కాబట్టి ఏంటంటే ఆయన ఏమన్నా ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు పడాల్సి వస్తే ఆయనే పడుతున్నారు. అంతేగాని వేరే వేరే కానీ అసలు ఎలాంటిది కానీ పాపం అయినంత వరకు కూడా ఆ, మా దగ్గర వసూలు చేసింది లేదు, ఏమీ లేదు. మంత్రదీక్షకు కానీ లేకపోతే వేరే మీకు అది ఇచ్చాను, మీరు ఇట్టా మీరు ప్రాబ్లమ్స్ తొలగించుకున్నారు నాకు ఇంత ఇవ్వండి, ఇలాంటి టాపిక్స్ కూడా ఏ రోజు మనకు కనపడలేదు. అది కనపడం అనమాట. ఆయన ఏంటంటే ఒక 10 మందిని నేను విన్న దాన్ని బట్టి ఎప్పుడు కూడా ఆయన ఒకటే మాట అంటారు, 10 మందికి వాళ్ళ జీవితంలో మంచి వెలుగునిద్దామే నాది ధ్యేయం. కాకపోతే ఏంటంటే ఎక్కువ వస్తున్నారు, తీసుకుంటున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ తొలగించుకున్నారు, కర్మను తగ్గించుకుంటున్నారు. చాలు నాకు అది. నేను టార్గెట్ పెట్టుకుంది ఏంటంటే ఒక 10 మంది వాళ్ళు కొంచెం మంచి ఉన్నతి మార్గంలో వెళ్ళగలిగితే నాకు చాలు. ఇంకా అంతగా నాకేం అవసరం లేదన్న దాని నుంచి వచ్చాను కాబట్టి నాకు ఏం అవసరం లేదని ఆయన చాలా కరాఖండిగా అప్పటి నుంచి ఇప్పుడు మధ్యలో ఇప్పుడు ఆయనకి అదే టాపిక్లో ఉంటాం. దీనివల్ల ఏమవుతుందంటే ఆయన ఆ రూపాయి అనేది సమస్య లేదు. అసలుకి ఎలాంటిది లేదు. మనం గౌక్కుని ఏమన్నా అన్నా సరే ఆ టాపిక్ మనకి ఆయన మళ్ళీ మనకి గట్టిగా అక్షంతలు కూడా పడతాయి మరి. దాన్ని బట్టి ఏంటంటే మనకి ఇక్కడ ఈ పీఠంలో అనేది అందరూ సమానులే. ధనిక పేద వర్గాలు ఉన్న వాళ్ళకి ఇట్టా లేని వాళ్ళకి ఇట్టా అసలు ఈ సమస్య అనేది ఈ పీఠంలో లేదు. అది అందరూ కూడా చక్కగా నేర్చుకుని వెళ్తే ఆయనకి చాలు అంటారు ఎప్పుడు. ఓకే స్వామి. మీరు వచ్చాక కొత్త సాధకులు చాలా మంది వచ్చారు కదా! వారి యొక్క ఆ. అనుభవాలు విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? నేను మామూలుగా ఇందులో పీఠంలో ఉన్నప్పుడు కూడా ఓకే మనకే చాలా చాలా మంచి మంచి వచ్చినాయి. చాలా హ్యాపీ అనిపించింది మానసికంగా. తర్వాత మనం సండే సండే కానివ్వండి లేకపోతే వేరే అప్పుడు కూడా నుండి ఇప్పుడు పీఠం సాధకులతో గురువు గారు ఈ మీటింగ్లు కానీ అలా అనుభవాలు తీసుకున్నప్పుడు ఆ అనుభవాలను వాట్సాప్లో పెట్టి ఆ అనుభవాలకు రిప్లై ఇచ్చినప్పుడు చాలా చాలా విన్నామండి. అసలుకి చాలా చాలా మంది గొప్పగా నేను నాకంటే గొప్పగా నేను అంత గొప్ప ఏం కాదు. నాకు ఏదో కొంచెమే నాకంటే గొప్పగా నాకంటే ముందు వచ్చిన వాళ్ళకి చాలా మంచి మంచి దేవుడు అనుగ్రహం గురువు గారు కృప, మరి వాళ్ళు ఏం చేసుకున్న పుణ్యం వాళ్ళకి మంచి మంచి అనుభవాలు. అసలుకి ఆ శివుడు కనపడ్డాడు. అసలు నేను కొన్ని కొన్ని ఏంటంటే ఒళ్ళు అబ్బా ఎంత ఇది జరిగింది మనకేంటి మనకేంటి కొంచెం తక్కువ వచ్చినాయి. ఈ కొంచెమేనా ఈ నాలుగైనా ఈ రెండేనా అని ఫీల్ అయ్యేవాళ్ళం. ఆ చాలా మంది కూడా వాళ్ళు చెప్పిన విధానం చూసి అది చూసి ఏంటంటే వాళ్ళకి అదృష్టంగా భావించారు. వాళ్ళ కర్మ ఆ, జీ వాళ్ళు కర్మ ఫలాన్ని బట్టి వాళ్ళు ఎక్కువ తక్కువ లేకపోతే అసలు శివుడు అయ్యవారిని చూశాను ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది అని కూడా వివరించి ఆ చిన్న పాప మన సాధకుల యొక్క వాళ్ళ పిల్లలు అసలు రకరకాల అనుభవాలు ఎంతో వచ్చినాయి చిన్న పిల్లలకి. కనీసం వాళ్ళు ఇలా ఇలా వర్ణించాలి ఏమో చదువుకుంటే దాని గురించి వర్ణిస్తాం మనం. ఆ వర్ణించే అంత ఏజ్ లేకపోయినా సరే చక్కని అనుభూతులు చెప్పినారు ఉన్నారు. ఇలా వెలుతురు కనపడింది సమ్మల అసలు ఆ పిల్లలకే మరి అంత కనిపించిందంటే మరి వాళ్ళ కర్మ వాళ్ళ ఫలం అంత మంచిగా వాళ్ళకి అనుభూతులు ఆ దర్శనాలు వాళ్ళ భాగ్యం. మనకేంటంటే కొంచెం ఉందేమో అట కొంచెం మంచిగా మనకున్న దాన్ని బట్టి మనం అనుభవించాం. మనకంటే ముందు వచ్చిన వాళ్ళు చాలా మంచి మంచి చెప్పారు. వాళ్ళ అనుభవాలు కూడా మనం విన్నాము.
చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి దేవుడు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. ఆ గురువుగారు, మరి దేవుడు వాళ్ళకి మరి ఆళ్ళకిచ్చిన ఆ మంత్రం యొక్క ఇది మరి ఆళ్ళకంత మంచి ఇవ్వటం జరిగింది. అది స్వామి. ఓకే స్వామి. అసలు నవరాత్రులు ఎందుకు చేయాలంటారు? నవరాత్రులంటే మరి ఆహ్, గుప్త నవరాత్రులు మొత్తం టోటల్‌గా 4 ఉన్నాయి గదండీ! 4 ఏంటంటే అమ్మవారి యొక్క శక్తి. అమ్మవారి యొక్క శక్తి ఈ 10 రోజుల్లో నవరాత్రుల్లో నవరాత్రుల యందు చాలా ఎక్కువగా ఉంటది. మన కర్మ నాశనం చేసుకుంటాకి, ఇబ్బందులు తొలగించుకుంటాకి, ఆ పూజ గానివ్వండి, ధ్యానం గానివ్వండి, లేతే మంత్ర సాధన గానివ్వండి, ఏదైనా సరే ఈ టైంలో చేసుకుంటే త్వరగా ఫలితం మన కోసం, మన ఫలితం త్వరగా పొందటం కోసం ఈ నవరాత్రులని రావటం జరిగింది. సంవత్సరాలు చేసి అంత ఉపయోగం లేని ఉన్నోళ్ళు గూడా ఈ 10 రోజుల్లో చాలా చక్కగా, పద్ధతిగా ఆ రూల్స్‌ని పాటించుకుంటూ శ్రేష్టంగా చేసుకోగలిగితే, ఆ సంవత్సరం ఉన్న ఫలితం గూడా ఈళ్ళు 10 రోజుల్లో ఆహ్, పొందేసి అనుభవాలు పొందేస్తున్నారనమాట. అంత వాల్యూస్ ఉన్న నవరాత్రులు. కాబట్టి ఈ నవరాత్రులు మనం పోనీ చేసుకోలేని ఇబ్బందులు కలిగితే అది వేరే. చేసుకోగలిగితే మాత్రం చక్కగా చేసుకోగలిగితే మనం సంవత్సరంలో అనుభవించాల్సినయి 10 రోజుల్లో దాదాపు వచ్చేస్తాయి. ఎందుకనంటంటే కొన్ని రోజులు చేయగా కొన్ని అనుభూతులు రాకపోవచ్చు కొన్నాళ్ళు. ఈ 10 రోజులైతే మాత్రం చక్కగా అమ్మవారి శక్తి అనేది దగ్గరగా ఉండటం, మరి చాలా మంచి రోజులంటం మనకు పురాణాల నుంచి కూడా చాలా, చాలా గొప్పగా చెప్పడం జరిగింది. కాబట్టేంటంటే ఈ ప నవరాత్రులు చేసుకోగలిగితే తక్కువ టైంలో మనం ఎక్కువ కర్మను తొలగించుకోగలుగుతాం. ఎక్కువ జప ఫలితాన్ని పొందుతాం. జప సాధన, మంచి అనుభూతులు ఇవన్నీ కూడా తక్కువ టైంలో పొందొచ్చని నా అభిప్రాయం అండి. ఓకే స్వామి. గురుగారు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఏదైనా తప్పు చేస్తే తీసేస్తారు గదా! ఇన్ని రోజులు అంటే నవరాత్రులు ఎలా చేయగలిగారు? రెగ్యులర్ సాధన ఎలా చేయగలిగారు? ఏమన్నా భయపడ్డ సన్నివేశాలేమైనా ఉన్నాయా? గురువుగారు స్ట్రిక్ట్ అంటే ఇంకా అది స్ట్రిక్టే. మరి అది దానికి మళ్ళీ ఇంకో రెండో పదం లేదు. దానికి మరి ఇంకా రెండో ఏం లేదు కాబట్టి అది స్ట్రిక్ట్ అంటే శిక్ష మరి అది ఇక పర్ఫెక్ట్‌గా ఉంటది. నేను స్టార్టింగ్‌లో చేసినప్పుడైతే ఫస్ట్‌లో అయితే గురువుగారితో మాట్లాడాలంటే భయపడేవాడిని. చాలా కష్టంగా ఉండేది. గురువుగారితో మాట్లాడాలంటేనే చాలా భయంగా ఉండేది. కొంచెం ఆయనే కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత ఆయనే మాట్లాడటం జరిగింది. అట్టా కొంచెం గురువుగారితో ఇదిగా ఉంది. చిన్న చిన్న తప్పులు జరిగినప్పుడు అనుకోకుండా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. మన కర్మ వల్లో లేతే అది కొన్ని ఇవి ఉంటాయి కాబట్టి మిస్టేక్స్ అనేది 2 సంవత్సరాల్లో జరుగుతానే ఉంటాయి. జరిగినియి కూడా. జరిగినప్పుడు దాదాపుగా ఏంటంటే మనకి ఆయన మాట అంటేనే చాలా బాధ అనిపిచ్చేత్తది. అలా చిన్న చిన్నవి జరిగినా మళ్ళీ ఆయన మళ్ళీ 1, 2 రోజుల్లో మళ్ళీ మనల్ని చక్కగా ఇంకా ముందుకే తీసుకెళ్ళేటట్టే చూస్తారు తప్పితే ఇంకా వేరేదేం లేదు. కాతే ఆ కర్మలొచ్చినప్పుడు చిన్న చిన్న మాటలు ఈ కామనే. ఆ స్ట్రిక్ట్‌గా ఉండటం వల్ల ఏంటంటే మరి ఆయన మరి ఇదివరకు రోజుల్లో మరి ఆ మంత్ర సాధన విషయంలో మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. మరి చాలా గురువుగారు ఎంత స్ట్రిక్ట్‌గుండి శిష్యుల్ని ఎంత ఇదిగా ఉండి అయన్నీ గూడా మనం చూస్తా ఉంటాం. మరి ఇది గూడా ఆ టైప్‌దే దాదాపు కాబట్టి మరి మనం నేర్చుకోవాలంటే మరి గురువుగారి యొక్క పరీక్షలనేవి మనం దాదాపుగా తట్టుకోగలగాలి. మనం తట్టుకోలేము. అమ్మవారి గాని, గురువుగారి గాని లేము. కాతే ఆయనే మళ్ళీ మనం తట్టుకోలేమని ఆయనే పాపం చూసి మనల్ని ముందుకు జీవితంలో ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టేంటంటే, ఇక అది టైమొచ్చినప్పుడు చిన్న చిన్నవి పడతా ఉంటాయి. అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాతే ఆయనే తీసుకెళ్తా ఉంటాడు ముందుకి. ఓకే స్వామి. ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలి అంటే ముఖ్యంగా పాటించాల్సినవేంటి స్వామి? ముఖ్యంగా పాటించాల్సినవి గురువుగారు ఏం చెప్తే అది చేసేసుకుంటే సరిపోద్ది. దాదాపు ఒక 50, 60% గురువుగారే ప్రతి చిన్న విషయాన్ని మనకు వివరించేత్తారు. ఏం జేయాలి? ఎలా జేసుకోవాలి? ఏదనేది గూడా ఆ గురువుగారే దాదాపు మెన్షన్ జేసేత్తారు. గురువుగారి మాటలను కొంచెం ఫాలో అయిపోతా ఎళ్తా ఉంటే దాదాపు దగ్గరికి చేరుకుంటాం. ఈ పీఠం మీదను, మన గురువు గారి మీద బేసిక్‌గా నమ్ముకుని, ఆ గురువుగారు మనం తప్పులు చేయకుండా ఏమన్నా మనుషులు, మనం కర్మలుంటాయి. ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులొస్తాయి. ఇక అన్నీ ఉంటాయి. ఆ టైంలో గూడా ఆ గురువుగారు ఇది ఇలా జరిగింది. లేతే ఇలా తప్పయింది నా వల్ల. లేదు ఇది. ఆయనకి చెప్పుకుంటే ఒక 2 అక్షింతలు నా పూట రేపొద్దున మన శిష్యులమేం గదా! అయ్యగారేగా.
రేపొద్దున మళ్ళీ ఆయన మనం ముందుకెళ్ళడానికి అయ్యే చూస్తారు. కాబట్టి ఇట ఏమోదో ఇట ముందుకెళ్ళిపోతా ఉంటాయి కాబట్టి మంచి జరుగుతుంది. కాబట్టి ఏంటంటే గురువుగారిని, పీఠాన్ని అలా నమ్ముకుని ఫాలో అయిపోతూ ఉంటే మనం పూర్తి చేసుకొని ముందుకెళ్ళిపోతా ఉంటాం. ఓకే స్వామి. ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అని చెప్పడానికి ఏమైనా ముఖ్య కారణాలు ఉన్నాయా స్వామి? డిసిప్లిన్, క్రమశిక్షణ ఒకటి ఉంది. మనకి బయట నుంచి చాలా చాలా విషయాలు ఆ, మన చాగంటి కోటేశ్వర గారు ప్రొఫెషనల్గానే ఉన్నాయి. మనకి ఏమేం కావాలి ఏంటి అనేది గురువు గారు చాలా ముందుగానే వీళ్ళకి ఇవి అయితే వాళ్ళకి మానసికంగాను ఆ జప సాధనలోను చాలా విషయాలు తెలుస్తాయని మరి ఇవన్నీ కూడా ప్రవచనాలు ఇవన్నీ ఇవ్వటం ఇవన్నీ మరి ఇలాంటి పీఠంలోనే జరుగుతుంది, ఇంకెక్కడ ఉండదు. మరి డిసిప్లిన్ అనేది కూడా ఇక్కడే. మరి గురువు గారు చాలా కాలం ఒక సంవత్సరంన్నర వరకు గురువు గారు వాయిస్ సెంటర్ మీద తప్పితే ఆ, నాకు గురువు గారు తెలవదు. రీసెంట్ గా కొంచెం గురువు గారిని చూడటం అనేది రీసెంట్ నుంచే జరుగుతుంది. మరి అయినా సరే గురువుగారు కనపడకపోయినా సరే గురువుగారు మనకి చాలా అన్న సందర్భంలో చాలా ప్లేస్లో చేయించారు. మరి ఎన్ని ఆయన సక్సెస్ అవటానికి కారణం ఏంటంటే మనం ఇక ఆయన ఫాలో అయిపోయి ఆ విషయాలు ఆయన చెప్పింది చేసుకుంటూ వెళ్తూ ఉంటే దాదాపు అన్నీ కూడా వాటంతటికి అవే ముందుకి వెళ్తూ ఉంటాం. ఆయన మనం గమనిస్తుంటారు. మళ్ళీ ఎలా వెళ్ళాలి, మన ప్రాబ్లమ్స్ ఏంటి, మన ప్రాబ్లమ్స్ చెప్పకపోయినా మనం గమనించి మన ప్రాబ్లమ్స్ అడిగి దానికి ఏంటి ఏమిటి నువ్వు ముందుకు వెళ్ళాలని ఈ ప్రాబ్లమ్స్ నువ్వు ఏం చేసుకోవాలని కూడా ఆయన అన్ని విషయాలు కూడా ఏదో టైంలో మనకు తెలియజేసి మనం ముందుకెళ్ళడానికి చాలా సాయం చేస్తారు. ఇబ్బందులు మరీ తట్టుకోలేనుకుండి బాధపడితే ఒక స్నేహితుడిలాగే, ఒక తండ్రిలాగే అది ఆయన బాధలాగా అనుకుని అది కూడా ఆయన చేస్తాడు. జాబులు చూడటం ఏమన్నా ఇబ్బంది అది ఇది అంటే వాళ్ళకి అన్ని రకాలుగా సాయం చేయాలని దృక్పథంతో ఉంటారు ఆయన. మరి స్ట్రిక్ట్ రూల్సే మళ్ళీ అవే అన్నీ కూడా ఉండటం వల్ల ఏమిటంటే మనకి ఈ పీఠంలో ఓకే మళ్ళీ పూజ సాధన సమయం కూడా మిగతా వాటి కాకుండా ఈ చాలా చక్కగా పద్ధతికి వెళ్తాయి కాబట్టి డిసిప్లిన్ లో నేర్చుకునేది చాలా మంచిగా ఉంటది. కాకపోతే ఈ రోజుల్లో డిసిప్లిన్ అది అందరికి పడదుగా. ఉండలేక కొద్దిమంది ఇక ఈ నియమాలు ఇవి పాటించలేకపోతుంటారు. కాకపోతే ఏంటంటే అవి పాటించగలిగి మనం ఉండగలిగితే ఈ పీఠాన్ని మించిన దాదాపు ఇంకో పీఠాలు దొరకవు. ఎవరన్నా ఇచ్చినా మంత్రం ఇస్తారు, మనం వదిలేస్తారు, ఏదో చేసుకుంటాం పోతాం. మనం దాని యూజెస్ ఏంటి, నష్టాలు ఏంటి, ఎప్పుడేం జరుగుతుంది అనే విషయాన్ని మనకి తెలియజేసే వాళ్ళు కూడా ఎవరు ఉంటారు. ఇక్కడ ఏంటంటే సాధకులు ఉంటారు, సీనియర్లు ఉంటారు, మరి గురువు గారు ఉంటారు. చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినా లేకపోతే వాటిని సరి చేసుకుంటానికి ఎమ్మటనే మనకి కళ లేకపోతే ఇబ్బందులు లేకపోతే జప సాధనలు అమ్మవారు కనిపించడం లేకపోతే ఏమన్నా ఇటు జరగటం సంకేతాలు ఏది వచ్చినా సరే దాదాపు గురువు గారు దానికి విశ్లేషణ ఇచ్చేస్తారు. మరి ఇవన్నీ కూడా ఏ పీఠంలోనూ దాదాపు గురువులు ఎవరు మాట్లాడరు. ఆ, కాకపోతే ఏంటంటే ఇదంటే ప్రతిదీ జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మన ఈ పీఠం చాలా ఉత్తమమైనది. మనం ఇక్కడ నేర్చుకుంటే చాలా బేసిక్స్ బాగా నేర్చుకుంటామని నా అభిప్రాయం. ఓకే స్వామి. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీరిచ్చే సమాధానం స్వామి? రెగ్యులర్ సాధనలో మీరు తీసుకుంది ఆన్‌లైన్‌లోనే. ఇప్పుడు తీసుకుంది ఆన్‌లైన్‌లోనే. ఆ శక్తి అనేది మీరు అనుభవించారా స్వామి? చాలా మంచి అనుభవాలు కలుగుతూ ఉన్నాయి. మరి ఇది ఆ మంత్రం వల్లే ఇదివరకు జరగంది ఇప్పుడు జరుగుతుందంటే ఆ మంత్రం తీసుకుంటాం వల్లే మనం. మరి ఆన్లైన్ అంటే గురువుగారు ఆన్లైన్లో ఇస్తారు, మనతో పలికిస్తారు, తప్పులు ఏమైనా ఉంటే సరి చేస్తారు, అన్ని మన దగ్గర ఉండి అన్ని చూసినట్టే ఉంటాయి. మరి అన్ని పలకటం ఉచ్చారణ కూడా అన్ని చూసుకున్న తర్వాతే మనం ఎలా చేయాలి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆయనకి వివరించినప్పుడు ఆయన మనకు చెప్తారు. మరి ఇవన్నీ చేసుకుంటా ముందుకు వెళ్తా ఉంటే ఆ యొక్క మరి ఆ మంత్రం అనేది శక్తిగానే ఉంటుంది, ఆయుధమే. మరి అది అనేది గురువు గారు చాలా పర్ఫెక్ట్ గా మనకి మన పరిస్థితులకి మనల్ని చూసి ఆయన చాలా పర్ఫెక్ట్ గా ఇస్తారు కాబట్టి ఆ శక్తి అందులో ఇచ్చినా ఇందులో ఇచ్చినా చెవిలో చెప్పినా అందులో ఇచ్చినా చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. మరి దాదాపు అది చాలా చక్కగా పనిచేస్తున్నట్టే కదా అమ్మవారి యొక్క మన చిన్న అనుభూతులు కానివ్వండి, మన జీవితంలో మార్పులు రావటం కానివ్వండి, ఏదో కర్మలు అనుభవించాల్సి వచ్చినప్పుడు పెద్ద పెద్ద పడతాయేమో వల్ల చిన్న చిన్న జరుగుతున్నాయేమో ఆ కర్మలు కూడా మనకు పడతా ఉంటాయి, అవి కూడా అనిపించుకుంటూ ముందుకు వెళ్తా ఉంటాం. దాన్ని బట్టి ఏంటంటే మంత్రం గురువు గారు ఆన్లైన్ ఇచ్చినా సరే చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అనటానికి ఇప్పుడు వరకు ఉన్న మన పీఠ తరపున ఉన్న యూట్యూబ్లో ఉన్న అందరూ కూడా మరి వాళ్ళు నవరాత్రులకు కానివ్వండి, దీక్ష తీసుకొనివ్వండి, రెగ్యులర్ సాధకులు అవనండి, వాళ్ళందరూ కూడా వాళ్ళకు వచ్చిన అనుభవాలు చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా ఆన్లైన్లోనే మంత్రాలు తీసుకున్నారు. మరి అంతమందికి వస్తున్నాయి అంటే మరి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు ఏదో ఒకటి, చిన్నదో పెద్దదో పదో నాలుగో చెప్తున్నారు.
మరి అందరూ ఆన్లైన్లో తీసుకున్నారు. మరి అంత శక్తి వస్తుందంటే మరి కారణం గురువు గారు తీసుకునే శ్రద్ధ, మనకున్న ఇది ఆ భక్తి, మనకైన తోడ్పాటు పక్క నుండి లోపల సరి చేయటం. మరి మంచి మంచి అనుభూతులు రావటం కారణం ఇదే ఉంటుంది. ఓకే స్వామి. మీ జపం అయిన తర్వాత మీ జపసాధనలో వచ్చిన అనుభూతులకి గురువుగారు వివరాలు ఇస్తున్నారు కదా! ఎలా ఉన్నాయి? ఆ విధానం గాని, వివరణ గాని? ఆ అనుభూతులు రాగానే మనం గురువుగారు తెలియజేస్తామండి. తెలియజేసిన తర్వాత వాటికి చక్కని మనం కొన్ని ఊహించినవి కూడా ఉన్నాయి. చక్కగా చెప్పడం జరుగుతుంది. దానివల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా కలిగే లెక్కైతే అవి కూడా ఆయన సరిచేసి మనకి ఎలా చేయాలి ఏంటో చెప్పడం ద్వారా మనం వివరణలో చాలా హ్యాపీగా పొందడం జరిగింది. మనం ఇంకేంటంటే మనం ఒక్కోసారి భయపడుతుంటాం. ఏంటి ఇలా అనిపించింది? ఈ కళ ఏంటి ఇలా అనిపించింది? లేకపోతే ఏంటి ఇప్పుడు పక్కన మోగింది? ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం భయభ్రాంతులకు గురవుతూ ఉంటాం. ఒక్కోసారి గబుక్కున మన ఊహకి తెలవనివి ఉంటాయి కదా! అవి ఏం చేసుకోవాలి ఏంటో మనం ఎలా తెలియజేయాలి, ఎలా మాట్లాడుకోవాలో తెలవనప్పుడు మరి గురువుగారు వాటిని చక్కగా పరిశీలించి ఆ విషయాలను మనకు తెలియజేయటం ద్వారా మనం ముందుకెళ్తున్నాం, ఎలా వెళ్తున్నాం, ఇంకెలా చేస్తే బాగుంటుందని కొన్ని విషయాలు తెలుసుకుంటం జరుగుతది. ఆ విశ్లేషణ అనేది మరి దాదాపు ఏ గురువుల దగ్గర నేను ఇంతవరకు ఎక్కడా కూడా చూడలేదు. మరి మన గురువుగారే మనకొచ్చిన అనుభూతులు గానివ్వండి, మనం విన్నయి గానివ్వండి, పక్కన జరిగేయి గానివ్వండి, ప్రతి దానికి ఆయన ఒక విశ్లేషణ ఇత్తారు. ఆ విశ్లేషణ ఏ గురువు గారు ఇంతవరకు ఇవ్వటం నేను చూడలేదు. మీ జపసాధన అనుభవాల్లో రెగ్యులర్ సాధనలో గాని, నవరాత్రి దీక్షలో గాని, వాటిలో వచ్చిన బెస్ట్ చెప్పగలరా? ఈ నవరాత్రుల్లో అయితే నేను అమ్మవారికి మెడలో గజ్జెలు కట్టానండి దండలాగా. అంతే మొత్తం గాకుండా మోగితే మొత్తం మోగాలో లేకపోతే కదిలితే ఓ 4, 5 మోగితే దాని రాపిడిని బట్టి. నేను యాక్చువల్‌గా అయితే కూర్చొని నా సాధన నేను చేసుకుంటున్నాను. కళ్ళు మూసుకొని సాధన చేసుకుంటున్నాను. ఒకే ఒక్క గజ్జె ఒకటే ఊరికే అట్ట మోగింది. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ అమ్మవారికి గోరింటాకు పెట్టేటప్పుడు గానివ్వండి, సాంబ్రాణి పొగేసేటప్పుడు గానివ్వండి, సాగనంపేటప్పుడు గానివ్వండి, ఆ మనసు తేలిక పడిపోవటం, ఒక రకమైన అనుభూతికి లోనవ్వటం, గబుక్కున మాట రాలే అన్న సందర్భాలు కూడా చిన్న చిన్నగా జరిగినాయి. అవి కూడా చాలా హ్యాపీ అనిపించినాయి. నవరాత్రులు చక్కగా జరిగినాయండి. నేను చేసేటప్పుడు కూడా అయితే ఇంకా ఇప్పుడు కొంచెం పరీక్షలు తక్కువ. అప్పుడు జపసాధనలో ఉండంగా చాలా చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. కూర్చోలేక, పడిపోతా రకరకాలు. అయి 1, 2 వచ్చినాయి. ఒక రోజు వచ్చింది. అది కూడా నేను గురువుగారికి చెప్పాను. ఈ రకరకాల ఇబ్బందులు అయన్నీ కూడా ఇక అనుభవించకుండా అనుభూతులు పొందుతా జరిగింది. చాలా బాగా అనుభవించేవాడిని. ఓకే స్వామి. తామర గింజలు వాడమని చెప్పారు కదా! ఎలా అనిపించింది? అమ్మవారు లక్ష్మీ స్వరూపం తామర పువ్వు మీద ఉంటదనుకున్నాం. ఓకే. అమ్మవారు కూడా మరి లక్ష్మీ స్వరూపమే. మరి దాన్ని బట్టి ఏంటంటే దానికోసం వాడమన్నారేమో నా నా ఫీలింగ్ నాకనిపించింది. ఓకే అనుకుని మళ్ళీ అమ్మవారి పటం చుట్టూతా పెట్టమన్నారు. అంటే దాదాపు అమ్మవారిని మనం తామర పువ్వు మీద లక్ష్మీదేవి వారిని పటం ఉంచినట్టు అన్న ఫీలింగ్ నాకు అనిపించింది. మరి ఇంకేమైనా ఉన్నాయో అయితే నాకైతే తెలవదు. ఇది కూడా చాలా కొత్తగాను అది రిలేటెడ్‌గా అనిపించింది. చక్కగా మనం ఇంకా బాగా చేతనాం. గురువుగారు మంచి బాగా చెప్పారన్న ఫీలింగ్ కలిగింది నాకు మనసులో. ఇది ఏ బుక్‌లో గాని, ఎక్కడ గాని మన ప్రసంగాల్లో గాని ఎక్కడ నేను వినలేదు. ఒకేళ ఇదే ఫస్ట్ టైమ్ అనుకుంటా. మరి ఇంకా బయట ఎక్కడో రకరకాల యూట్యూబ్‌లో వారాహి అమ్మవారి చాలా చేపిస్తున్నారు. చాలా పెడుతున్నారు. ఇది చేసుకోండి అంటున్నారు వాళ్ళ ఇది కోసం. ఎక్కడ కూడా ఈ తామర గింజలు అనే టాపిక్ ఇంతవరకు ఏ పీఠం వాళ్ళు పెట్టినా దాదాపు కనిపించలేదు. అది మన గురువు గారే మనకి మరి ఏదో గొప్ప విషయం ఉంటది. మన ఇంట్లో మరి ఆ తర్వాత ఒక 20 తీసుకోండి. చక్కగా బీరువాలో దాసుకోండి. అమ్మవారి స్వరూపం చక్కగా సాంబ్రాణి పొగేసుకోండి 2 నెలలకి, 2 నెలలకి అని చెప్తున్నారు. ఎందుకంటే మన ఆదాయం పెరగటం కోసం లక్ష్మీ స్వరూపం అని చెప్తున్నారు కాబట్టి చాలా మనకి చక్కగా ఉపయోగపడతాయని మన కోసం ఈ గురువుగారు ఈ టిప్పుని అందించినట్టున్నారు. ఇది చాలా బాగా అనిపించిందండి. గోధుమలతోటి అమ్మవారికి ఆహ్వానం ఎలా ఉంది స్వామి? ఫస్ట్ టైము మరి కొంచెం కొత్తగా ఉంది. ఫస్ట్‌లో ఏమైందంటే గోధుమలు అది ఇది అనేపాటికి నేను కూడా ఫస్ట్ గోధుమలే ఆలోచించాను. గోవు ప్లస్ ధూళి. ధూళి అంటే మట్టి. రైట్. గోవు మట్టి. అంటే గోవులు తిరిగిన చోట ఉన్న మట్టా? ఈయనకు రకరకాల క్వెషన్‌లొచ్చినాయి. ఓకే. అయినా సరే మనం ఏదైనా గోవుల దగ్గర ఉంది కొంచెం మట్టి సంపాదించి తీసుకొచ్చాను. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా నేనెళ్ళిన చోట ఏంటి ఎక్కడ మ్యాట్‌లేసేసి ఉన్నారు కిందంతా. కింద మ్యాట్‌లేసేత్తన్నారు.
ఎప్పటికప్పుడు వాటర్తో కొట్టేస్తున్నారు. నీటి అసలు ఏం లేదు, కింద అంత ప్లాస్టింగ్, పైన మ్యాట్లు ప్లాస్టిక్. ఆ మట్టి దొరకటం కష్టం అయిపోయింది. 2, 3 చోట్ల గోశాలగా కొంచెం బాగా బిగ్ షాట్లు పెడతారు కాబట్టి కొన్ని చోట్ల వెళ్ళినప్పుడు నాకు 2, 3 చోట్ల కూడా సేమ్ ప్లాస్టింగ్ నేల, పైన ఏమో మ్యాట్. ఆ గోధువులు దొరకటం ఎట్టగరా అనుకున్నా, అది బయట వదలటం కూడా కష్టం. నాకు ఎప్పుడు 24 గంటలు లోపల గడ్డి ఈ లోపల అది, కానీ బయటకు తిప్పేది కూడా తక్కువైపోయింది. సిటీ కల్చర్ వచ్చేసి వస్తుంది కాబట్టి దాదాపు ఆ గోవును కూడా ఆ మట్టి పొలాలకి అటు తీసుకెళ్ళడం కూడా చాలా తగ్గిపోయింది. ఈ ఆహారం కూడా తీసుకొచ్చేస్తున్నారు. ఇక అలాగే 2, 3 బయట ఉంటే ఇక అక్కడ ఉన్న అదే నేను సంపాదించుకుని తక్కువగా తెచ్చుకుని ఆ, నేను జల్లుకోవటం జరిగింది. అంటే దానివల్ల చాలా గొప్పగా ఉంటుంది. అలాగే గురువు గారి పీఠంలో మరి ఆహ్వానం పలికేటప్పుడు పెట్టిన ఆ ఫోటోను కూడా గమనించి నేను చక్కగా గులాబీ పూలు అవి వేసుకుని చాలా నాకు చాలా హ్యాపీ అనిపించింది. దీపారాధన చేసి అమ్మవారిని పిలుస్తున్నప్పుడు ఏదో అమ్మవారిని ఇటు చూస్తున్నట్టు అన్న ఫీలింగ్, ఆ మనసుకి ఆ ఫీలింగ్ అలా పెట్టుకుంటే అది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చాలా హ్యాపీ అనిపించింది. చాలా బాగా చేయించారు గురుగారు అది కూడా. ఓకే స్వామి. గురుగారు పీఠంలో చేశారు అమ్మవారికి ఆహ్వానం. ఎలా ఉంది స్వామి? చాలా బాగుందండి. చక్కగా అది అది దాన్ని చూసి ఇంప్రెస్ అయ్యి ఓకే మనం ఇది చేసుకోవచ్చు ఇలా. ఓకే కొత్తగా అప్పుడు మన ఇంటికి చుట్టాలు వస్తేనే మనం ఎదురెళ్ళి పిలుస్తూ ఉంటాం. అమ్మవారు వస్తున్నారు. అమ్మవారికి వచ్చేటప్పుడు కూడా ఆవిడ ఆనందంతో రావాలి కదా. చక్కగా నీటి ముగ్గులు ఉన్నాయండి, లేకపోతే ఇలా గులాబీ పూలతో ఆహ్వానం పలకటం అనేది వాళ్ళు ఇంకా ఆనందంతో వస్తారు, మనల్ని మంచిగా ఆశీర్వదిస్తారనే కాన్సెప్ట్తో గురువుగారు ఇది ఇలా పెట్టారేమో అని అనిపించింది నాకు. ఆ, ఈ కాన్సెప్ట్ అనేది చాలా బాగా అనిపించింది. చక్కగా నేను కూడా కొంచెం గులాబీ పూలు వేసుకుని దాంట్లో వరుసగా అలా వేసుకుని కొంచెం పిలిచినప్పుడు అమ్మవారు అటు నుంచి వస్తున్నట్టు ఫీల్ అవుతుంటే మనసుకి అది ఒక రకమైన సంతోషాన్ని నేను చాలా హ్యాపీనెస్ ఇచ్చిందండి. ఉమ్. ఓకే స్వామి. వెల్లుల్లి రసం ఎలా ఉంది స్వామి? అమ్మవారికి సమర్పణ చేయడం ఎలా అనిపించింది? చే- కొత్త కొత్తగా ఇది కూడా ఇంతవరకు నేను వినలేదు. గురువు గారు ఫస్ట్ టైం మరి, అంటే నేను వినలేదు మరి, చెప్పారో లేదు, మిగతా నవరాత్రులు నేను చేయలేదు అంటే అప్పుడు కూడా చదివాను కానీ నాకు ఈ టాపిక్ రాలేదు. వెల్లుల్లి రసం అనేది కూడా చాలా ఆరోగ్యానికి మంచిది. మరి చక్కగా ఈ నైవేద్య కింద కూడా మరి మనం పెట్టుకోవచ్చు. చాలా అద్భుతమైన రెమెడీ గురువు గారు అది కూడా బాగా మంచి చెప్పారు. అలాగే ఆ సలాడ్ అవి కూడా ఆ కూరగాయ ముక్కలు వేసి నేను ఊరికే అయిపోయి పూజ అయిపోయిన తర్వాత అసలు గురువు గారు సలాడ్ తింటే మంచిది అన్నారు. ఎన్ని జల్లేం అసలు ఎట్లా ఉండదాను ఫస్ట్ ఒక 2 తీసుకున్నాను. చాలా బాగా మంచిగా అనిపించింది. ఇంకా కొంచెం ఇంకో 4, 5 కొన్ని తీసుకుని నేను దాన్ని తినటం జరిగింది. చాలా ఫ్రీగా అనిపించింది. చాలా పొట్టాయిగా ఫ్రీగా మంచిగా అనిపించింది అది కూడా. ఓకే స్వామి. మామిడి అల్లంతోటి తలకి పట్టీ వేసుకోమన్నారు కదా, ఎలా ఉంది? ఇక మనం అమృతాంజనం ఈ రాసుకుంటున్నాం ఈ రోజుల్లో. అది కాకుండా మరి ఆయుర్వేదంతో అది దాని ఉపయోగాలు అవి ఉంటాయి కదా. అది సేమ్ ఇంగ్లీష్ మెడిసిన్ మనం అవి వాడకుండా ఇప్పుడు ఆయుర్వేదంతో ఇవి వాడితే మన పొట్ట సమస్యలు, ఈ గ్యాస్ ప్రాబ్లం ఎట్లా తగ్గుతాయి, అది కూడా సేమ్ కొంచెం ఆ నొప్పులు కానీ అది కానీ అది తగ్గడానికి అది ఒక రెమెడీ లాగా బాగా ఇవ్వటం జరిగిందండి. తలంటు స్నానం చెప్పిన విధంగా చేశారా స్వామి? చేస్తే ఎలా ఉంది? ఆ, ఆయుర్వేదంలో యాక్చువల్గా పురాతన కాలంలో మనం అన్ని ఇదే ఆయుర్వేదం ద్వారానే మనం చేసాం. కుంకుడుకాయలు చాలా కాలం వాడాం కానీ అందులో ఇప్పుడు ఫస్ట్ టైం మెంతులు అనేది ఓకే, మెంతులు అనేది కూడా ఇప్పుడు రకరకాల షాంపూలు, మెంతులు ఆకులు రకరకాలు వచ్చేసినాయి. ఇప్పుడు అవి కూడా మన ఆయుర్వేదం టైప్ లో షాంపూలు కూడా వచ్చేస్తున్నాయి. ఎందుకంటే దాని మీదకి జనాలు మళ్ళుతున్నారు. అది ఆరోగ్యం అనే, ఆయుర్వేదం ఆరోగ్యం అనే కాబట్టి అదే వస్తున్నాయి. గురుగారు ఇంకెప్పుడు పువ్వు అది ఇది అన్నారు. అబ్బాయి ఇంకా ఇది లోపల ఇంకా డెప్త్కి వెళ్తే ఇంకా ఆయుర్వేదంలో మంచి మంచి ఉంటాయి. గురువు గారు మన కోసం అదొక మంచి టిప్ను అందించారు. శ్రీమూర్తులకి బాగా ఉపయోగపడింది. మనకైనా సరే మంచిగా చక్కగా అది మంచి ఉపయోగపడే టిప్పు. ఇది మన కోసం గురువు గారు చక్కగా ఇచ్చింది. చాలా బాగుందండి. ఓకే స్వామి. బెల్లం దీపం వెలిగించారా స్వామి? ఆ, బెల్లం దీపం ఏంటి అని అని చెప్పి అనుకున్నారా? అంటే బెల్లం దీపం అనేది మనం యూట్యూబ్ లాట్లేదు పోయినసారి మామూలుగా ఎక్కువ ఏంటి కంద దీపం అంటారు అమ్మవారికి. ఆ, పోయిన సంవత్సరం యాక్చువల్గా ఏంటంటే నేను ఈ చేయలేని పరిస్థితుల్లో కూడా ఉన్నప్పుడు లాస్ట్ ఒక రోజు ఏమైనా మనం చేసుకు వెసులుబాటు వచ్చింది. సరే ఇవన్నీ చేయలేకపోయాంలే అని చెప్పేసి నేను పోయిన సంవత్సరం కూడా నేను ఒక కంద తీసుకుని యూట్యూబ్లో ఏదో చెప్తుంటారు కదా, అది ఫార్మాలిటీ పాటించాను. బెల్లం దీపం అనేది ఇది ఫస్ట్ టైం నేను వింటాం. మరి నారికేళ్ల దీపం ఇవన్నీ ఏదో యూట్యూబ్లో వచ్చినాయి కానీ బెల్లం దీపం ఇది మరి అందులో వాడే
ఆ నూనెలు కానీ నెయ్యి కానివ్వండి, మరి ఆ పువ్వులు మనం పెట్టుకునే విధానం, ఆ గురువుగారు అది చెప్పే విధానం కూడా చక్కగా బాగుంది. బెల్లం దీపం వెలిగించాను. ఏమవుతుంది ఏంటో చూస్తా ఉన్నా కానీ చక్కగా బాగా ప్రకాశవంతంగా మండింది. దాన్ని కూడా అనుభవించాం. చక్కగా బెల్లాన్ని తర్వాత ఎలా కలపాలి ఏంటో చెప్పారు గురువుగారు. అవి కూడా మేము చేసుకోవడం జరిగింది. చాలా కొత్తగా ఉంది. అది కూడా చాలా హ్యాపీ అనిపించింది. అమ్మవారికి చాలా మంచిగా చేశాను నేను. ఆవిడకి సంతోషపడిందా అన్న ఫీలింగ్ నాకు కలిగింది. ఓకే స్వామి. అమ్మవారికి పంచామృత అభిషేకం చేయడం ఎలా ఉంది స్వామి? చాలా హ్మ్. బాగుందండి. యాక్చువల్‌గా ఏంటంటే మనం గుళ్ళో విగ్రహాలకి ఆటికి మరి హ్మ్. ఆహ్, వాటర్‌తో అభిషేకం చేస్తారు. మరి ఇది చేస్తారు. ఈ పంచామృతాలతో. అలాగే మన ఇంటి దగ్గర ఉన్న దేవతకు కూడా మన ఫోటో అయినా సరే మరి అలా చిలకరించమన్నారు. చక్కగా నీళ్ళతోనూ, మళ్ళీ పంచామృతాలతోనూ అంటే పంచామృతాలంటే అది చాలా గొప్ప విషయం. మరి ఆటితో గురువుగారు చేపించడం అంటే అమ్మవారు చాలా సంతోషపడి ఉంటది. దానికోసం గురువుగారు మనకి ఆ టాపిక్ పెట్టారు. కాబట్టి అది కూడా మనం చేసుకున్నాం కాబట్టి అంటే చాలా ఎక్కువ అమ్మవారు రూ కృప మన మీద ఉండాలని చాలా చాలా విషయాలు మన గురువుగారు ఈసారి బాగా ఎక్కువగా చెప్పారు. అవి కూడా మనం చేసుకుంటం వల్ల చాలా బాగా అనిపించింది. ఓకే స్వామి. అమ్మవారి దగ్గర మంచినీరు కానీ, ప్రసాదాలు కానీ సమర్పించుకున్నప్పుడు అమ్మవారు అవి నైవేద్యాలు గాని, మంచినీరు గాని తీసుకున్నట్లుగా ఆనవాళ్ళు కనిపించినప్పుడు మీకేమనిపించింది? చాలా థ్రిల్లింగ్ అనిపిస్తాయి. ఒక రకమైన ఉత్సాహం వచ్చేస్తది మనకి. మనం పెట్టింది తీసుకెళ్లారు. మనం పెట్టింది తీసుకున్నారు. తాగారు అని ఒక రకమైన ఫీలింగ్. రైట్. అసలు ఆవిడ నాతో ఉంది. అబ్బో! ఇంకేముంది అది ఇది అన్న ఫీలింగ్ అనమాట. అది ఆళ్ళొచ్చి తీసుకుంటున్నారు గదా! మోగినప్పుడు, సౌండ్స్ వచ్చినప్పుడు, లేకపోతే ఒక రకమైన ఫీలింగు. ఆళ్ళున్నప్పుడు, ఆ ఫోటోని చూసినప్పుడు ఒకసారి నిజంగా గబుక్కున కళ్ళు మూసుకొని చేత్తా ఒకసారి దీపం వెలుతురులో ఒకసారి కళ్ళు తెరిచి చూస్తా ఉంటుంటే, అసలు నాకు ఫోటోలో కనిపించలా ఒకరోజు. అస్సల ఆ చీర కట్టుకొని అమ్మవారు కూర్చున్నట్టే కనిపించింది. ఏంటంటే ఒకసారి ఒక త ఒక రకమైన ఈ గగురుపాటు ఇయన్నీ వచ్చేత్తాయి. అలాంటి సందర్భాలు ఉన్నాయి. ఇక ఏంటంటే ఇక ఆ టైంలో ఇక ఆవిడ వచ్చి కూర్చొని చూస్తున్నట్టు అనిపించేస్తుంది ఒక్కోసారి. అది అది చాలా బాగా అసలకి కొన్ని కొన్ని అనుభూతులు చాలా ఏంటంటే రైట్ అమ్మయ్య! నేను తీసుకో నేను ది ఆ ఊరిని ఇటు పెట్టంగానే అమ్మ తీసేసుకుంటుంది. తాగుతుంది. రైట్ ఇంక పెట్టాలి. అలా ఫీలింగ్ అనమాట. చాలా మందికి చాలా వచ్చినియి. ఇవి కూడా తగ్గుతాయంటే కొంచెం కొంచెం తగ్గుతా ఉన్నాయి అప్పుడప్పుడు. అది కూడా చాలా బాగా హ్యాపీ అనిపించినాయండి ఇయన్నీ. ఓకే స్వామి. జప సాధనలో మీకేమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా ఎలా అధిగమించగలిగారు స్వామి? ఇబ్బందులనేయి దాదాపు లేవు. కాకపోతే ఏంటంటే ఒకరోజు బాగా నైటు నేను హ్మ్, అఖండ దీపం పెట్టాను. దాన్నేంటంటే మరి సంరక్షించాలి. మనం ఫస్ట్ టైము పెట్టినప్పుడు ఫస్ట్ రోజైతే అసలు నాకు సరిగ్గా నిద్ర పట్టల. లెగుత్తం, చూడటం, లెగటం, చూడటం సరిపోయింది నాకు. నెక్స్ట్ డే వచ్చేసి మరి వర్క్ జాబ్‌కి పోయాం, వచ్చాం. సాయంత్రం అయింది. మళ్ళీ ఒక గంట రెస్ట్ తీసుకుందామన్నా మరి 5, 6 అవుతుందని తీసుకోలేదు. సరే మళ్ళీ 7, 8కి మళ్ళీ స్టార్ట్ చేసి కూర్చున్నప్పుడు ఇక చేతనంగాని మనం ఎక్కడున్నామో మనకు తెలవట్లేదు. మళ్ళీ మధ్య మధ్యలో చూసుకున్నాం నేను కూర్చున్నానో, నుంచున్నానో చూసుకుంటాం. అంటే మొత్తు బాగా ఇసిరి ఆ ఇబ్బందులు కూడా వచ్చిన టైంలో లెగిసి మళ్ళీ కొంతసేపు అటు ఇటు తిరగటం. కాసేన అక్కడ వాటర్ మనయి ఉన్నాయి గదా! ఇది కాసేన మధ్యలో మధ్యలో తాగి మళ్ళీ కాసేపు చేయటం, తాగి కాసేపు చేయటం, నుంచోటం, 4 అడుగులు అటు ఇటు తిరగటం, కూర్చుంటాం. ఆ రోజు ఒకరోజు మాత్రం చాలా ఆ ఎఫెక్ట్‌తో బాగా ఇబ్బంది పడ్డాను. ఈ చిన్న చిన్నవి లేసి అప్పుడప్పుడు గ్యాప్ ఇస్తా ఉంటుంటే కొంచెం మళ్ళీ కోలుకొని మళ్ళీ కాసేపు చేసుకోగలిగాను. అలా కొంచెం దాన్ని అనుభవించగానే మరి గురువుగారు ఇట్లాంటియన్నీ కూడా మధ్యలో చాలా సార్లు చెప్పున్నారు కాబట్టి అవి మనం వినే ఉన్నాం కాబట్టి చాలా మంది ప్రాబ్లమ్స్‌లో ఫస్ట్‌లో మనం చిన్న చిన్నవి మనం చేసుకోగలిగాము. దాన్ని అలా అధిగమించాము. ఓకే స్వామి. పీఠం చేపట్టే అన్నసంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్తారా స్వామి? ఆ! అభిప్రాయం ఏంటంటే యాక్చువల్‌గా గురువుగారు ఇది ఎవరి దగ్గర తీసుకోరు మనీ ఉండదు. మరేంటంటే సాధకులకు మాత్రమే ఇది. వాళ్ళ యొక్క కర్మలను తగ్గించుకుంటాకి మరి ఈ అన్నదాన ఏర్పాట్లని, అన్న సంతర్పణ కార్యక్రమం అనేది జరుగుతుంది. మరి దాన్ని బట్టి ఏంటంటే చాలామంది కూడా చక్కగా పాల్గొన్నారు. కాకపోతే ఏంటంటే ఇక అన్ని చోట్ల అందరూ మరి అలా ఆర్థిక పరిస్థితులను బట్టి, వాళ్ళు చేసుకునే వృత్తులను బట్టి, జాబులు బట్టి కూడా అయన్నీ పాల్గొనలేని పరిస్థితులు. కొంతమందికి కొన్ని చోట్ల అవగాహనకు వెళ్తూ ఉంటారు. అయి మాత్రం చాలా మంచి కార్యక్రమం. 10 మందికి మనం మన అన్నం పరబ్రహ్మ స్వరూపం రకరకాలు
మనం స్లోగన్స్ కానీ ఎందులో చూసినా సరే మన కర్మను తొలగించాలంటే ఫస్ట్ అన్నదానం. దీని ద్వారానైతే త్వరగా తగ్గుతాయి. ఇవన్నీ కూడా మనం విన్నాము, ప్రవచనాలు చూసాం, విన్నాం. ఇవన్నీ కూడా జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మనం వచ్చిన వాళ్ళకి కూడా సంతృప్తిగా పెట్టి పంపించటం. ఊరినే కొంచెం పెట్టేసి వెళ్ళి అంటాం అని కాకుండా వాళ్ళకి అదే ఐటెం కావచ్చు 2, 3 సార్లు వచ్చినా సరే వాళ్ళకి సంతృప్తిగా పెట్టి పంపించడం కూడా జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎంతో సంతృప్తిగా తిని మనల్ని ఆశీర్వదించి వెళ్తున్నారు మంచి మనసుతో. దాన్ని బట్టి ఏంటంటే ఎన్నో అన్న సందర్భంలో ఈ చాలా అన్న సందర్భంలో ఏదో ఒక యూట్యూబ్ లో చూశాను. ఒక పేట వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇద్దరు ముందు స్టార్ట్ చేశారు. అన్ని కూడా అవ్వలేదు. ఒక 5, 10 అయినాయి ఏమో, మరి 10 కూడా దాటి ఉండవు. లేపేశారు, అయిపోయింది. అది కూడా ఉండవు, ఒక 4, 5 అనుకుంటా. మనం దాదాపు ఇప్పుడు ఎన్నో క్షేత్రాలు ఒక 40 నెంబర్ కూడా దాటేసాం. మరి ఎంత చక్కగా జరుగుతుందంటే మరి ఆ గురువుగారు తీసుకునే ఆ నిర్ణయాలు, మరి ఎవరి దగ్గర రూపాయి తీసుకోకపోవటం, ఆయన ఆ ఇక అన్న సంతర్పణ కార్యక్రమం అంటేనే ఇక అది అయ్యేంత వరకు ఆయన ఒక తపస్సులాగా కూర్చుని అన్ని చూసుకుంటా మరి అన్ని చేయటం వల్ల మనం అంత సక్సెస్ అయ్యామని నా అభిప్రాయం. ఇది సాధకులకి వారి కర్మలు తగ్గించుకుంటానికి ఉపయోగపడే ఘట్టం. మీరు ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు స్వామి? మీకు నచ్చినవి అన్నిట్లో పాల్గొన్న వాటిలో మీకు నచ్చినవి బాగా ఫీల్ అయిన హ్యాపీగా ఉన్న అన్న సందర్భణ కార్యక్రమం ఏదైనా ఉందా స్వామి? ఫీల్ అయినవి చాలా చాలా ఫీల్ అయినాయి. ఒక్కో చోట ఒక్కో అనుభూతి, ఒక్కో చోట ఒక్కో ఫీలింగ్స్. ఏదైనా సరే 40 మినిట్స్లో మళ్ళీ కడిగేయటం, అంటే క్లోజ్ చేయటం, క్లోజ్ చేయటం అయిపోతుంది. ఎందుకంటే 40 మినిట్ 40 నిమిషాలు జనం ఉన్న చోట లేని చోట ఏం కనపడిన చోట కూడా వస్తా వస్తా నలుగురు వస్తా ముగ్గురు వస్తా అబ్బా ఎన్నో అన్న సందర్భంలో అన్నీ చాలా దాదాపు నేను ఏంటంటే దాదాపు ఒక 25, 30 దాకా ఎక్కువ వెళ్ళాను. కానీ ఈ మధ్య కాలంలో కొంచెం నాయి తగ్గినాయి. కుదిరినప్పుడు సెలవులు ఉన్నప్పుడు వెళ్తా ఉన్నాను. అప్పుడు దాదాపుగా చాలా చాలా ఆటికెళ్ళాం. చాలా చాలా చేసాం. అవన్నీ కూడా చాలా హ్యాపీ సంతృప్తినిచ్చినాయి. ఆ రాత్రిపూట ఎంత అలసిపోయి చేసినా, లేకపోతే రాత్రిపూట వెళ్ళిపోయి మెలుకు కూర్చుని పొద్దున్న వరకు చేసినా, ఆ కార్యక్రమం అయ్యేంత వరకు కూడా ఎనర్జిక్ లెవెల్ అలాగే ఉండేవి. మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు కూడా అలా. మళ్ళీ ట్రైన్లో కొంచెంసేపు ఎక్కువసేపు నిద్రపోకపోయినా ఆ అన్న సంతర్పణ కార్యక్రమం వల్ల చాలా ఆనందాన్ని చాలా సార్లు అనుభవించాం. మరి అక్కడ దేవీ దేవతలకు మనం చేతులు పెడతాం. మనం వండుతూ ఏదో చిన్న పని చేసినా, ఏది చేసినా వాళ్ళ కోసం, వాళ్ళ వండడం అన్న సంతర్పణ కోసం చేసాం కాబట్టి చాలా ప్రతిదీ హ్యాపీనే. మన గురువు గారు చెప్పినట్టుగా మరి వాళ్ళు రావటం, మనం అది తెలుసుకుంటాం. ఆయన ముందు రోజు చెప్తున్నారు కాబట్టి రైట్ ఆనందం రెట్టింపు అవటం మనకి. ఇక్కడికి వీళ్ళు వచ్చారు, ఇక్కడికి వీళ్ళు వచ్చారని ఓకే. అంతే, అదంతా కూడా చక్కగా జరుగుతుంది. అన్ని అంత అంత సందర్భంలో ఏదో ఒక మనకి అనుభూతిని మిగులుస్తూ ఉంటుంది. ఒక్కోటి ఒక్కో టైప్. అన్నీ కూడా ఒకదాని మించింది ఒకటి, కొత్త కొత్తవి, రకరకాలవి, విన్నవి కూడా చూడనివి కూడా మనం ఏమైనా సందర్భంలో చూస్తుంటాం. చాలా బాగా ఉన్నాయి, చాలా బాగా చేసుకున్నాం. ఆ జనాలు 100 మందికైనా 200 ఎంతమందికైనా సరే ఆ టయానికి 40 మినిట్స్ 35 మినిట్స్ ఈ క్లోజ్ అవటం అనేది అది అసలుకి అది అంతే. అది నమ్మలేని నిజాలు అన్నట్టు ఇంకా అలా చూసి మనం గమనిస్తున్నాం, వీడియోలు పెట్టాం. అబ్బో ఎన్నో జరిగినాయి. ఇక బాగుండర్స్ అయ్యి అయ్యి స్వామి. ఓకే స్వామి. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమాల్లో ఆ కార్యక్రమంలో వండే వంట ప్రసాదాలు ఏవైనా కానివ్వండి, వెజ్ బిర్యానీ కానివ్వండి, పాయసం కానివ్వండి, ఏదైనా సరే వాటి యొక్క టేస్ట్ ఇంకెక్కడా ఉండదు అని చెప్పేసి ఆ ప్రసాదాలు స్వీకరించిన వాళ్ళు చెప్తా ఉంటారు. దాని గురించి ఉమ్. మీ అభిప్రాయం స్వామి? మరి ఆ టేస్ట్ ఎక్కడ ఉండదు. మన పీఠానికి వచ్చేసి స్వీట్. మరి తిరుపతికి లడ్డు ఎలాగో, ఆ, మరి ఇంకో చోట అన్నప్రసాదం అన్నవరం అయితే మరి ఆ పొంగలే ఉంటది కదా. అలాగా మన పీఠానికి స్వీట్. స్వీట్ అనేది మన టైప్స్ మారుతూ ఉంటాయి. ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కో టైప్ లో గురుగారు కొంచెం మారుస్తుంటారు. సగ్గు బియ్యంతోనో లేకపోతే వేరే చేస్తుంటారు. ఏదేమైనా కానీ ఆ స్వీట్ టేస్ట్ అసలు అమ్మో కొంచెం షుగర్ ఉన్న వాళ్ళు 2 తినేసి వెళ్ళిపోతారు. ఇంకెప్పుడు ఇంకా తర్వాత తినకూడదు, ఇప్పుడు తినేద్దాం అని, చాలా బాగుందని ఆ టేస్ట్ అనిపించడానికి ఇంకోటి తీసుకుంటారు. అంత ఇదిగా ఉన్న ఇది. అలాగే ఆ, అన్న సంతర్పణ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఎవరు ఒకళ్ళిద్దరు తింటారు, అందరూ చూస్తుంటారు. ఉంది ఎక్కడైనా తినేదే కదా అని పెద్దగా ఎవరు కూడా రారు గబుక్కున. అలాంటిది వీళ్ళు తినే అబ్బా బిర్యానీ ఎంత బాగుంది, వెజిటబుల్ బిర్యానీ ఎంత బాగుంది, ఇలా తిది ఎంత బాగుందని ఒక 2 ముక్కలు అనగానే వాళ్ళు కూడా వచ్చేసి అసలు ఏంటి ఎంత బాగుందో టేస్ట్ చూద్దాం అనుకుని ప్రతిదీ అనిపించి అన్నీ బాగున్నాయి, అన్నీ చాలా బాగా చేశారు అని చాలా మంది, ఎంతో మంది మన సంతృప్తిగా చేతులైతే ఇట్లా చూపించి మరి వెళ్ళిన రోజులు ఉన్నాయి. వాళ్ళు తినేసి కూడా నేనేదో ఊరికి వచ్చాను, ఇదేదో జరుగుతుందంటే ఊరినే స్వీట్ తిందాం అనుకున్నా, అది తిందాం అనుకున్నా అన్న వాళ్ళు కూడా మరి ఎంతో కొంత కొద్దిగానే పెట్టించుకుని టేస్ట్ చూసి చాలా బాగుండేనే. అసలు ఆ పదాన్ని ఎంతమంది నోటి ద్వారా వినడం జరిగిందో.
వెళ్తా కూడా చాలా మంది చాలా బాగా చేశారు. పీఠం ఎక్కడ ఇయన్నీ కూడా చాలా ఏంటంటే, ఆ వంట టేస్ట్ అట్టా కుదిరింది. ఆ అమ్మవార్లు, అయ్యవార్లు మరి మనకంత టేస్ట్‌ని ప్రసాదించటం మన అదృష్టం. మన పీఠానికి అదృష్టం. ఆ గురువుగారు మరి ఆయన మరి అంత గట్టిగా కూర్చొని ఎలా చేయాలి, అన్న సంతర్పణ కార్యక్రమాలు అసలు ఎలా ఉండాలి, ఏది ఎట్టా, ప్లేస్‌లో ఏం చేయాలని కూడా ఆయన కఠిన దీక్షగా కూర్చొని మరి అంత టేస్ట్ వచ్చేటట్టు మరి ఈళ్ళకైతే అది బావుంటది. ఇక్కడైతే ఆ టేస్ట్ మరి అయన్నీ చేపించడం వల్ల ఇది అమోఘం అయిపోయింది. జనాల్లో అసలు తిన్నా ఏముందిలే అనుకునేవాళ్ళు కూడా చాలా సార్లు పెట్టించుకొని లేకపోతే ఇంటికి తీసుకెళ్ళి అబ్బా! ఇక రకరకాలనమాట. కొంతమందైతే బాబు ఇంటికి మా అమ్మాయికి తీసుకెళ్తాను మనం ఎవరికైనా సరే తీసుకెళ్ళండని సంతృప్తిగా ఇచ్చి పంపించాం. అన్ని చోట్ల అది ప్లస్సే. ఆళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తిని. ఎక్కడ కూడా ఒక రిమార్క్ లేకుండా ఇంత అయిందన్న సందర్పణ చేశాం మనం. అదే స్వామి. సంతోషం స్వామి. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో కలిగిన మార్పులు శారీరకంగా గానీ, మానసికంగా గానీ ఏమైనా ఉన్నాయా స్వామి? నేను పీఠంలోకి రాకముందు, పీఠంలోకొచ్చిన తర్వాత చాలా మార్పులుగా వచ్చినాయి. శారీరకంగా వచ్చినాయి, మానసికంగా వచ్చినాయి. మానసికంగా కూడా చాలా తట్టుకోలేని సమస్యలొచ్చినప్పుడు ఎక్కువగా ఆలోచించటం, దానివల్ల స్ట్రగుల్ అవ్వటం. ఒకటి వస్తే మనకొకసారి 2, 3 వచ్చేత్తాయి. ఆ 2, 3ని బ్యాలెన్స్ చేయలేక ఒక దాని గురించంటే ఆలోచించొచ్చు. రెండోది ఆలోచించొచ్చు. మూడో ఒకసారి ఇప్పుడు మనకంత శక్తి ఉండదు గదా! ఆ స్ట్రగుల్స్ కూడా మానసికంగా ఫీల్ అయ్యి ఇబ్బందులు పడుతున్న ఆ స్ట్రగుల్ కూడా అనుభవించే రోజుల్లో ఈ పీఠం ఇటొచ్చి మరి చేసిన తర్వాత మానసికంగా దృఢంగా ఆ! మన పీఠాన్ని ఇప్పుడు స్టార్ట్ చేసామన్న సంతర్పణ కార్యక్రమం. వర్షం పడుతుందా? జల్లులు పడతాయి. ముందుకెళ్తుంది ఇబ్బందులేమైనా కనపడితే ఏదో ఒకటి వ్యతిరేకత, ఇబ్బందులు, వాతావరణం కనిపించి మళ్ళీ ఆ టయానికి అది జరిగిపోతా ఉంటది కార్యక్రమం. ఇప్పుడు సమస్యలు వస్తాయి. ఇప్పుడు కూడా వస్తున్నాయి. అంత పెద్దగా రాకపోయినా వస్తున్నాయి. అయితే ఏంటంటే మనం చూస్తున్నాం ఇట్ట. ఇదివరకేంటే మనం కింద మీద పడిపోయి ఏం చేయాలి అని ఆలోచించి అది ఇది పడిపోయేవాళ్ళం. వస్తది. ఉందిగా పూజించుకుంటున్నాంగా, ఆవిడ చూత్తదిగా, నా దాకా రానివ్వదుగా, ఏదో పక్కకి మార్గం చూపించిద్దిగా అన్న కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. అక్కడ దాకా ఎళ్ళటం. పడతన్నాం మానసికంగా ఎంతో కొంత లైట్‌గా. కాకపోతే మనకు మారిద్ది, ఈవిడ చూసిద్ది అన్న కాన్ఫిడెన్స్ ఒకటుంది. అక్కడికెళ్ళి మారిపోతున్నాం. ఇంకా ధైర్యం వస్తుంది. శారీరకంగా కూడా చాలా ఫిట్‌గా సంవత్సరం, సంవత్సరన్నరలో మనం జిమ్‌కెళ్ళి చేయకపోయినా సరే అంత ఫిట్‌గా ఈ జప సాధన ఇయి చేసుకుంటం వల్ల అంత ఫిట్‌గా బాడీ స్ట్రాంగ్‌గా గూడా మారటం జరిగింది. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. చాలా తేలిగ్గా అనిపిచ్చింది. వెయిట్ లాస్ అవ్వటం గూడా జరిగింది. చాలా బాగా ఉత్సాహంగా ఉంది. ఒకరోజు నిద్రపోకపోయినా ఎక్కువ దూరం ట్రావెల్ చేసినా సరే ఎనర్జిక్ లెవెల్ గూడా తగ్గకుండా అలాగే ఉండేది. అంతా బాగుండేదండి. పీఠానికొచ్చినాక ఆ రకంగా అనుభవించాను నేను. ఓకే స్వామి. మీ జీవితాన్ని మంత్రసాధన మలుపు తిప్పిన సన్నివేశాలేమైనా ఉన్నాయా స్వామి? ఇది ఇప్పుడు ఈ రకంగా మరి కర్మలో చిక్కుకుపడే టైంలో మానసికంగా స్ట్రాంగ్‌గా లేని టైంలో నుంచి మనం స్ట్రాంగ్‌గా అయి పోతాయి. ఇవాళ బాలేదా రేపు పోతాయి. ఈవిడ చూత్తది, ఈ పూట చూస్తదా, రేపటి చూస్తదా అని స్ట్రాంగ్‌నెస్ వచ్చేసింది. మరి మలుపులు తిరగటమే కదా! ఇంకోటి 3, 4 ప్రాబ్లమ్స్ ఒకసారి అటాక్ చేసే రోజులున్నాయి. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ దాదాపు మన దాకా రాట్లా. అలాంటి సందర్భాలు ఈ రోజుల్లో లేవు నాకు. ఎందుకంటే మానసికంగా ఆవిడ చూసుకుంటుంది. ఇబ్బంది పడనీయకుండా ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి మరి అయన్నీ కూడా చాలా సంతోషాన్నిచ్చాయి గాబట్టి, అన్ని మార్పులు, మలుపులు అన్నీ గూడా చాలా జరుగుతాయి. అందరూ జరుగుతాయి. వాళ్ళు చెప్పుకోగలుగుతారు. కొంతమంది చెప్పుకోలేరు. మరి కొంతమంది బయట పెట్టరు. మనసులో దాచుకునేవి ఉంటాయి. ఏ రకంగా లేకుండా లోటనేది లేకుండా ఆవిడ చూసిద్ది. ముందుకు తీసుకెళ్తా ఉంటది. అందులో పర్లేదు మార్పులు సహజంగా అందరికీ ఇక్కడొచ్చినన్ని మార్పులు ఇంకెక్కడ రావు. అన్ని మార్పులొస్తాయి. ఓకే స్వామి. సనాతన ధర్మం గురించి గానీ, దేవుడి గురించి గానీ, ఇక్కడికి రావడం వల్ల ఏం నేర్చుకున్నారు? చెప్పండి. ఆ పీఠంలోకి రాకముందు మీ అభిప్రాయం ఎలా ఉండేది? ఇప్పుడు మీ అభిప్రాయం ఎలా ఉంది? పీఠంలోనికి రాకముందు ఆహ్, దైవభక్తుంది. మనం పూజలు అయ్యి నమస్కారాలు ఏదో ఇక చేసుకుంటా గుళ్ళకెళ్తే ఇయన్నీ కామన్‌గా జరుగుతుండేయి. ఈ పీఠంలోకొచ్చిన తర్వాత ఇంకా అదనేది ఇంకా పెరిగింది. ఆ సనాతన ధర్మం గురువుగారు ఆ సనాతన ధర్మం గురించి చెప్పడం, ఆ ఫోటోలు అలా ఇంతవరకు ఎలా జరిగింది ఇయన్నీ కూడా కొన్ని కొన్ని అయి చూడటం, మరి అమ్మవారిని ఇంకెక్కువ పూజించటం, వాళ్ళ మీద ఇంట్రెస్ట్ కలగటం, ఇంకా పద్ధతి కొన్ని నేర్చుకుంటాం. ఇయన్నీ గూడా చాలా చాలా ఇంకా పెరిగినియి అప్పటికి కూడా ఇప్పుడు ఇంకా పెరిగినియి. కాబట్టి ఏంటంటే కాతే చాలా మంది గూడా పూజలకెళ్ళినా, గుడికెళ్ళినా ఈ సనాతన ధర్మంలో ఇంకా అందరికీ కూడా తెలియజేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి.
ఇంకా బాగా తెలుస్తుంది. కాబట్టి అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఈ దేవుళ్ళ విషయంలో కానివ్వండి, ఇవి కానీ వాళ్ళ మీద ఇదివరకు మాకేమైనా తీర్చండి. ఇప్పుడు ఏంటంటే ఇష్టం, కోరిక, అమ్మవారు ఉన్నారు, మనం ఏదో ఒకటి చేయాలి, మనం ఇది చేసుకుంటే ఆమె నాకు ఇది చేసిద్ది అన్న తపంతో ఇవన్నీ జరుగుతున్నాయండి. ఓకే స్వామి. అఖండ దీపారాధన గురించి మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా స్వామి? అఖండ దీపారాధన నాకు కొంచెం ఫస్ట్ డౌట్ ఉంది. నైట్ నిద్రపోతే ఇప్పుడు ఆయిల్ అయిపోతుందేమో అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఫస్ట్. కానీ ఎలాంటి ఏ రోజు నాకు అసలు ఇబ్బంది లేదు. నేను నా డ్యూటీకి 8కి వెళ్ళిపోయి సాయంత్రం ఈవినింగ్ 4, 5కి వచ్చినా ఆ, అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా అలా ఆ, కొనసాగుతూనే ఉంది. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ విషయం. ఇబ్బంది పడతానేమో అనిపించింది నాకు. ఆ, అసలు ఇబ్బంది పడకుండా చక్కగా అట్లా ముందుకు సాగుతూనే చక్కగా మంచిగా వెళ్ళాను. చాలా హ్యాపీ అనిపించిందండి అది. ఓకే స్వామి. గురుముఖత మంత్రోపదేశంకి మనమే సొంతంగా మంత్రం చేసుకునే దానికి తేడా ఏమైనా అర్థమైందా స్వామి? గురుముక్త తీసుకున్నది మరి గురువు గారు ఇచ్చిన దానికి ఎంతో శక్తిను ఎంతో పవర్ ఉంటది కదా. మనం చేస్తాం, అదే ఏదైనా ఒకటి తీసుకుని మనం కూడా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే గురువు గారు ఇచ్చింది ఏంటంటే మరి ఆయన మన బాధలో మన కర్మలో మనకి ఏమి ఇవ్వాలి ఏంటంటే బేరు చేసుకుని చూసిస్తారు. ఇప్పుడు మనకి ఇష్టం వచ్చింది తీసుకుంటాం, అది మనకు ఉపయోగపడితో లేదు. రకరకాలు ఉండొచ్చు. ఇప్పుడు నా సమస్యకి నా దానికి అది అది ఉపయోగపడిద్దో లేదు, దానివల్ల ఏం ప్రయోజనం ఉందో మనకు తెలియదు కదా. అయితే ఏంటంటే గురువు గారు ఇచ్చేది ఏంటంటే మరి ఆయన మనకి సమస్య ఏంటి, మన ఇదేంటి, వాళ్ళకి ఏది ఇస్తే వాళ్ళు మెరుగుపడతారు జీవితంలో అని కొన్ని చూసిస్తారు. కాబట్టి మనం త్వరగా ముందుకు వెళ్ళగలుగుతాం, చేసుకోగలుగుతాం. గురువుతో తీసుకునేది గురువు గారు ఇచ్చింది అది చాలా మన జీవితానికి ఉపయోగపడిద్దని మన నమ్మకం. నమ్మకం కాదు, అది అందరూ అనుభవిస్తుంది కూడా ఈరోజు. ఓకే స్వామి. అమ్మవారికి సారి ఇవ్వాలని గురుగారు చెప్పారు కదా! ఎలా అనిపించింది? సారీ అనేది మరి అమ్మవారు వచ్చినప్పుడు మరి ఆషాఢ మాసంలో అమ్మవార్లందరికీ మనం టెంపుల్స్ దగ్గర చూస్తూ ఉంటాం. సారీ కార్యక్రమం అని అంటూ ఉంటాం. అది చక్కగా ఏంటంటే అమ్మవారికి ఇచ్చి పంపిస్తాం. అది అలాగే మన ఇంటి దగ్గర కూడా అమ్మవారు వచ్చారు కదా, ఆవిడకి కూడా మనం సారీ ఇవ్వాలిగా. మన ఇంటికి ముత్తైదు వచ్చారు, అమ్మ వచ్చింది, ఈ చెల్లి సరే ఎవరైనా కానివ్వండి, ఆ టైంలో వాళ్ళకి ఉన్నారు, మనం పిలిచాము ఉన్నారు, మరి ఆవిడకి ఆనందంగా మరి ఇత్తి ఇంకా సంతోషపడింది కదా. మరి ప్రసాదాలు పెడుతున్నాం, ధూపం వేస్తున్నాం, దీపం అన్నీ ఉన్నాయి, ఆడ సంతోషపడతానే ఉంటది. ఈసారి ఇది మనం ఓపిక తగ్గట్టు అన్నారు గురువు గారు, మనం పెట్టుకోవాల్సింది పెట్టుకుని చక్కగా ఆవిడకి ఆనందాన్ని కలిగించాం. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వటం ఈ సాంప్రదాయం, ప్లస్ ఈ గుళ్ళల్లో మంచి మంచి పూజలు ఇవే జరుగుతుంది. మన ఇంట్లో కూడా అంతే తరహా అంతే విధానంలో అమ్మవారికి చక్కగా ఈసారి ఇచ్చి ఆనందపరిచాం. ఆవిడ మన మీద మంచి అభిమానం కూడా వచ్చింది. చక్కగా అమ్మవారికి ఇచ్చినట్టే మనం ఇక్కడ ఇంట్లోనే చేసుకున్నాం. ఇది చాలా మంచి కార్యక్రమం, చాలా బాగా చేపించారు. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది స్వామి? ఉద్వాసన కార్యక్రమం ఇంకా 4K లేసి ఇంకా గురువు గారు చెప్పిన విధంగా రెడీ అయిపోయి అన్ని చూసుకుని ఇంకా కొట్టిన తర్వాత ఇక అమ్మ వెళ్ళి రండి అంటానికి ఇక మొదలవుతుంది ఇక మనసులో ఫీలింగ్ అది అనుభవిస్తేనే వచ్చేది. ఇక నోటి మాట రావట్లేదు ఒక్కోసారి, అది సరైన పదం పలకలేకపోతున్నాం. టైంకి రెండోసారి అనేటప్పటికి ఇక కళ్ళకు బేర్లుగా ఒక రకమైన ఫీలింగ్స్ ఇక ఈ అనుభవిస్తుంటే చెప్పగల కొన్ని చెప్పలేని అనుభవిస్తే తెలుస్తుంది. ఇంకా ఆ టైంలో ఇంకా పదమ్మ మరి మీ లోకాలకి వెళ్ళిపోండి, మరి నేను వ్రతం నేను చేసుకున్నానని చక్కగా నడుచుకుంటాం ఏం బయట దాకా వెళ్ళేప్పటికీ చాలా అసలుకి ఉమ్, మనసు ఒక రకమైన తేలిక, ఒక రకమైన ఇదైపోయింది. చాలా బాగా అనిపించింది. ఓకే స్వామి. గురుగారు పీఠం ప్రత్యేకత గురించి చెప్పారు కదా! ఇలాంటి పీఠంలో వారాహి నవరాత్రులు పూర్తి చేయడం ఎలా అనిపించింది స్వామి? వాళ్ళకి త్వరగా నేను ఉన్న నుంచి చెప్పాను కూడా, అది మిగతా పీఠాల కంటే మన పీఠంలో విశేషాలు కొన్ని ఆల్రెడీ చెప్పేశాను. అయితే ఏంటంటే ఇందులో చేసుకుంటే క్రమశిక్షణ ఉంటుంది. నీకు ప్రాబ్లమ్స్ మంచో చెడో, నీకు ఏదో కలో అది జరిగిన విషయం ఏదైనా గబుక్కున చెప్పుకోగలవు. ఆ గురువుగారు దానికి విశ్లేషణ ఇస్తారు. లేకపోతే ఇంకేమన్నా ఇబ్బంది లేదా పూర్వీకులు చేసిన తప్పులు ఏదో రకరకాలు ఉన్నాయి. వీటన్నిటికీ పరిహారాలు పరిష్కారాలు దొరికేస్తాయి ఇక్కడ. మరి నెక్స్ట్ మనం ఇబ్బందులు పడుతున్నాం, మన పైన సీనియర్లు ఉంటారు, ఏమైనా ఇబ్బంది పడి ఏమైనా ఇదంటే వాళ్ళ సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు నాది కాదులే వాళ్ళది అని ఉండదు ఇక్కడ. ప్రతిదీ కూడా వాళ్ళ చేత చేయించుకుంటూ వీళ్ళు ముందుకు తీసుకెళ్తా ఉంటారు. మరి ఈ పీఠంలో ఉన్నట్టు వేరే చోట ఎక్కడ ఉండదు. చేసుకోండి నవరాత్రులు మంచిది అంటారు,
వీళ్ళతో పాటు తీసుకున్న వాళ్ళే సరిగ్గా చెప్తారు, ఈడు చేసేస్తున్నాడేమో, మా అమ్మవారు ఆడిని చూసేస్తుందేమో అనే స్వార్థం అవి ఎక్కువ ఉన్నాయి కదా. అంటే సరిగ్గా చెప్పను కూడా చెప్పడేమో, కొన్ని ఇవి కూడా ఉండొచ్చు, నేను కాదంటలేదు, చెప్పరు ఎక్కడెక్కడ స్వార్థాలు. కానీ ఈ పీఠంలో అలా ఉండదు. నేను ఇలా చేస్తున్నా వాళ్ళకి చెప్పటం, ఏ ఇబ్బంది వచ్చినా మనకు తెలిసినంత సాధ్యమైనంత వరకు మనమే ఇది చేద్దాం. లేదు, తెలుసుకుని గురువు గారిని వేరు తెలుసుకుని వాళ్ళకి ముందుకెళ్ళటానికి, ఆ సమస్యకి వాటికి మనం వాళ్ళకి రెక్టిఫై చేయడానికి ఒక సీనియర్లని తోటి సాధకులు ఉంటారు ఇందులో. వాళ్ళ ముందు లాక్కెళ్ళిపోతూ ఉంటారు అనమాట, చక్కగా చేపిస్తారు. ఇంకా బయట ఒక పూజారి గారు చేయించినట్టు వీళ్ళే చేయించేస్తుంటారు. మరి ఇది ఎక్కడ ఉండదు కాబట్టి మరి ఎలాంటి ఫీజు ఉండదు. మరి పురోహితుడికి అయితే ఆయనకి ఆ, పూజకి ఎట్లా ఏదైనా ఖర్చు అవుతుంది కదా. మరి ఇక్కడ వీళ్ళే సీనియర్లే, గురువు గారు చెప్తారు, వీళ్ళు చెప్తారు, ఇట్లా చేసుకోండి ఇట్లా చేసుకోండి అంటారు, వాళ్ళు చేసుకుంటారు. ఏమైనా ఇబ్బందులు వస్తే గబుక్కుని అడుగుతారు. చాలా వస్తాయి, ఒక చిన్న కార్యక్రమానికి 100 క్వశ్చన్లు. అది ముందు పెట్టాలి, వెనక పెట్టాలి, దిష్టి తీయాలంటే ఇటు తిప్పాలి అటు తిప్పాలి, ఏదో రకరకాల క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. మరి ఆ క్వశ్చన్లు అన్నిటికీ సాధకులు కానివ్వండి, తెలిసిన వాళ్ళు కానీ గురువు గారికి మరి అన్ని పర్ఫెక్ట్ గా చెప్పి చేపిస్తున్నారు అనమాట. అంత ఫెసిలిటీ, అంత సౌలభ్యం ఈ పీఠంలో ఉంది. ఓకే స్వామి. నేటి సమాజంకి ఇలాంటి పీఠం అవసరం ఉందా స్వామి? చాలా అవసరం ఉంది. అనే మరి ఇవన్నీ కూడా ఇంకా రావు కదా. సనాతన ధర్మం గురించి చెప్పేయి, మరి హిందూ మతం గురించి చెప్పేయి, మన గురించి మనం తెలుసుకుంటాం గురించి చెప్పేయి, మరి ఒక అమ్మవారి అనుభూతులు, మన కర్మను తొలగించుకుంటాం, వాళ్ళకి వచ్చే అనుభూతుల్ని పరిష్కరించడం, ఇవన్నీ కూడా ఈ పీఠంలో జరుగుతాయి. ఇంకా అన్ని పీఠాల్లో ఇలా జరగవు. కాబట్టి ఈ పీఠం అనేది చాలా మందికి ఉపయోగపడుతుంది, వాళ్ళ యొక్క జీవనాన్ని మార్చుకుంటానికి, ఎదగటానికి, పెరుగుదలకి. నా అభిప్రాయం అది. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా స్వామి? ఆ అది అది కూడా అనుభవమే. సరే నూరమన్నారు, మనమే నూరాలి కాబట్టి ముందు నేను క్వశ్చన్లు అడిగా, నాకు తెలుసు. మనం అడిగినప్పుడు చెప్తుండేవాళ్ళు, వీళ్ళు కూడా మధ్యలో డౌట్లు మిక్స్ అయినా ఇదేనా ఇదేనా రకరకాలు. ఆ గురుగారు ముందర కూడా అన్ని ఆయనే ముందర అన్ని మనకి ఇప్పుడైనా సరే మళ్ళీ ఫ్రెష్ గానే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కాబట్టి పెట్టుకున్నాను, తెచ్చుకున్నాను, వేసాను. ఓ కొడతా కూర్చున్నా, టైం అవుతా ఉంది, ఈ టైం ఆ టైం లోపల ఏ చూసుకుంటా కూర్చున్నా. అవ్వాలి కదా ఈ పనులు, మళ్ళీ నైవేద్యాలు ఇవి కూడా చాలా అవి చేసుకుంటా ఆ రోజు గోరింటా కొట్టాను. ఆ కొత్తగా ఏంటంటే ఆ గోరింటాకులో మళ్ళీ ఇన్ని కలుపుతారని కూడా మనం ఎక్కడ, ఏదో చింతపండు, నిమ్మకాయ ఇట్లాంటివి కలిపి యాక్చువల్గా గోరింటాకు మనోళ్ళు తయారు చేస్తారు, నూరుతారు. అట్లాంటిది రకరకాల సొంటి ఇవన్నీ చాలా ఇప్పించారు గురువు గారు. ఈటబ్బా ఇట్టుందని సరే పండిద్దా లేదా ఏదో డౌట్లుగా ఉన్నాయి, నవ్వురాను, నీళ్ళలో పెట్టుకున్నాను. ఆ పూజ అది అమ్మవారికి ఆ చేత్తో తీసుకున్నాను, అమ్మవారికి పెట్టినట్టు ఇట్ట చేతి దగ్గరికి వెళ్తుంది, ఇంకా కళ్ళలో నీళ్ళు గారిపోతున్నాయి. మన చేతి ఫోటో దగ్గరికి వెళ్తుంటే ఇంకా ఫీలింగ్స్ ఇంకా మనకి అది ఆపుకోలేకపోతున్నాం. సరే అట్లా పెట్టినట్టు భావించి కొంచెం ఆవిడకి అలా ఇచ్చాను. తర్వాత దాన్ని నేను కూడా పెట్టుకున్నాను. ఆ స్మెల్ కూడా సూపర్, చాలా బాగుంది అసలు ఆ స్మెల్, ఆ గోరింటాకు స్మెల్. అలాగే ఆ గోరింటాకు కూడా చాలా చక్కగా పండింది. ఆ, చాలా బాగుంది. అమ్మవారు అనుగ్రహించారు, ఓకే అనుకున్నాను, అది కూడా జరిగింది. ఆ తర్వాత మా అమ్మగారికి కూడా మిగతాది మార్నింగ్ పెట్టుకున్నారు, ఆవిడకి కూడా ఇచ్చాను. ఆయన చక్కగా ఈ పండటం అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే సార్. సంతోషం. పిల్లల్ని ఎలా పెంచాలి అని గురుగారు కొన్ని మాటలు చెప్పారు. మీకేమనిపించింది? అది కన్ఫర్మ్, అది చాలా ఇది అనమాట. ఇప్పుడంతా స్మూత్ స్మూత్ అంటే ఐ మీన్ ప్రేమలు ఎక్కువైపోయినాయి. మనం ప్రేమగా చూస్తున్నాం అనుకుంటున్నాం, కాకపోతే వాళ్ళు ఏంటంటే డెలికేట్ గా తయారైపోతున్నారు, చైనా వస్తువులాగా అయిపోతున్నారు. ఊరికే ఏమైనా చిన్నది ఇది రాగానే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మనం రోజు పేపర్లో చూస్తున్నాం సూసైడ్. 10th క్లాస్ ఎవడో అన్నాడంటూ సూసైడ్, తప్పేమని సూసైడ్. ఇవన్నీ ఏంటంటే తప్పితే ఇంకోసారి పాస్ అవ్వచ్చు, స్ట్రాంగ్నెస్ ఇది. అందుకే గురుగారు అంటున్నారంటే పిల్లలకు కష్టం తెలవాలి, పనులు చిన్న చిన్న నేర్పించండి. లేడీస్ ఉంటే అలా ఫస్ట్ మదర్ టీచర్, బెస్ట్ టీచర్ మదర్. ఆవిడ పిల్లలకి గారాబం, ఇప్పుడు ఆడవాళ్ళు బాగా గారాబం చేయబట్టి ఇంకెక్కువ అయిపోతున్నారులే. తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ ఎక్కువైపోయింది, అతి ప్రేమ. ఆ ప్రేమల్లో ఏమవుతుంది, వీళ్ళు చాలా సున్నితంగా వెళ్ళిపోతున్నారు. ఆ చదివితే ఏంటంటే ఆ మాస్టర్ అని, మా వాడికి అంత రావట్లేదు తగ్గించండి, మా వాడు వాళ్ళ హోంవర్క్ చేయలేదు తగ్గించండి, అంత అయితే ఎడ చేస్తారంటే మీరు ఒకటే ఇవ్వండి. ఇంకా వాళ్ళే డిసైడింగ్ అనమాట. మా వాడిని ఏంటి మీరు ఒక దెబ్బేశారంట, కొట్టవద్దు, మా వాడికి రాకపోయినా పర్లేదు, లేకపోతే మా తెలిసిన అక్కడ ఉన్న కార్పొరేటర్ ఎమ్మెల్యేనో ఉన్నాడు, ఫోన్ చేపిస్తాం. మనం ఏం చేయాలి, ఊరు నేను చేసుకుంటామా, ఇవన్నీ ఏమొద్దు, కానీ మీ ఇష్టం, వాడికి వచ్చినా రాకపోయినా ఓకేలే కానీ నేను చేస్తాను, అంతే అయిపోయింది. నేను ఆడకూడదు అంటే వాళ్ళు బాధపడకూడదు, అసలు ఇబ్బంది పడకూడదు.
అటు కూర్చోబెట్టుకుంటున్నారు. పనులు రాక ఇబ్బంది పడతా ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న వాటికి ఎక్కువ ఆవేశాలు వచ్చేస్తున్నాయి, కోపాలు వచ్చేస్తున్నాయి, షార్ట్ టైంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాళ్ళు ఇదవుతున్నారు, పెంచిన తల్లిదండ్రులు ఫీల్ అవుతున్నారు. ఆ సనాతన ధర్మం గురించి చెప్పకపోవటం, మిగతా వాళ్ళు అట్రాక్ట్ అవ్వటం, సరైన పద్ధతులు పాటించకపోవటం, ఇవన్నీ కూడా ఏంటంటే ఇంట్లో మెయిన్ ఇట్లాంటి హిందువులు అయినా మనమేం చాలా చేయట్లేదు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ నేర్చుకోవాలి కంపల్సరీగా. రామాయణం మహాభారతం ఇటు సంబంధించిన దాంట్లోనే అన్నీ ఉన్నాయి. అవి చదివించడం, వాటికి అవగాహన కల్పించగలిగితే చాలు. పిల్లలకి చిన్న చిన్న పనుల్లో చేస్తారు, ఎక్సర్సైజ్ లాగా స్ట్రాంగ్ అయ్యింది బాడీ. ఏముంది, చేస్తారు వాళ్ళు, ఏదైనా చేయగలరు, చూసి నేర్చేసుకుంటారు. వాళ్ళు చేయనివ్వాలి. వాళ్ళు అంతేగాని ముద్దుగా బాయిలర్ కోడ్ లాగా పెంచేస్తే ఇక వాళ్ళు ఏమి చాలా ఇబ్బంది పడుతున్నారు. అది చిన్న చిన్న కాంపిటీషన్ కూడా తట్టుకోలేని పరిస్థితులు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఏంటంటే గురువు గారు చాలా పరిశోధన చేసి అసలు ఆ విషయాల్లో ఆయన అది కూడా చెప్పడం కూడా తప్పదు. ఇప్పుడు ఈ మన పీఠంలో ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళకి చెప్పడం వల్ల ఏమవుతుందంటే అక్కడ వరకు ఆడపిల్లల వరకు గురువు గారు మరి అలా ముందు తీసుకెళ్ళారు, పిల్లలు స్ట్రాంగ్ ఎదగటానికి ఉపయోగపడతాయని చెప్తున్నారు మరి. ఆ, ఇది మంచి వేదిక, వాళ్ళు కూడా చాలా మంది తెలుసుకుంటున్నారు, ఇంకా తెలుసుకోవాలి కూడా. ఓకే స్వామి. మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉంది స్వామి? ఆ సాధకుల సహకారం ఈ పీఠంలో చెప్పాను కదండి, వాళ్ళు ఒక వేద పండితుల్లాగా మనకు కావాల్సిందంతా వాళ్ళు చెప్తుంటారు. మన చిన్న చిన్న డౌట్స్ వస్తే మరి వాళ్ళకి తెలిసింది చెప్తారు. అది వాళ్ళు అంటే వేరే బయట వాళ్ళకి కాకుండా వీళ్ళు ఇక్కడ మాత్రం సహకారాలు అనేది 100కి 100% చక్కగా అందిస్తారు. తెలవకపోతే తెలుసుకుని చెప్తారు, లేదు గురుగారిని అడిగి చెప్తారు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ సహకారాలు అనేది ఇంకా వేరే ఎక్కడ ఉండదు. ఇక్కడ ఈ పీఠంలో మాత్రం ఇది ఒక గొప్ప విషయం. గురువుగారి సపోర్ట్ ఎలా ఉంది స్వామి? గురువుగారి సపోర్ట్ చెప్పాను కదండి, గురువుగారి సపోర్ట్ ఎలా ఉండదంటే మనం జపం చేసే టైంలో ఆయన ఇంకంతే. అది స్ట్రిక్ట్ రూల్స్, గీత. ఆయన ఏమన్నా మరి చేయాలని ఒకటి చేసుకోవాలా. దానివల్ల ఏమవుతుందంటే మనకి మంచిగా చేసుకుంటే లక్షణాలు అలవాటు చేపిస్తున్నారు. మరి లేదు, మనం వేరే వేరే బాధలు మన నిజంగా తట్టుకోలేని బాధలు వచ్చినాయి. కాకపోతే మన గురువు గారు మరి చెప్తే మళ్ళీ దానికి ఓకే, ఇది అంతేగాని వేరే రకంగా ప్రవర్తించడం, పట్టించుకోకుండా వదిలేయటం ఏమి ఉండదు. ఆయన మళ్ళీ చూస్తారు, చూసి ఓకే పాపం వీడు ఇబ్బంది పడుతున్నారు, అది కూడా ఉంది. ఒక స్నేహితుల్లాగా చక్కగా ఇది చేయగలరు, ఒక గురువు గారు లాగా చేయగలరు, స్ట్రిక్ట్ రూల్స్ అమలు పరుస్తారు. ఆయనే కొంచెం కొంచెం మళ్ళీ కనుకరించి చేస్తున్నాడు వీడు, కానీ ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి అవి కూడా ఆయనే చూస్తాడు. అన్ని అన్ని ఆయన చూడటమే. కాబట్టి మనం కొద్దిగా అటు ఇటు అటు ఇటు పడినా ఆయన అట ముందు కొట్టుకుంటూ తీసుకెళ్తున్నాడు అందరినీ. అయితే అంటే ఇక తప్పదు మరి, మనము అన్ని కర్మలో కొన్ని ఇబ్బందులు ఇవన్నీ చాలా వచ్చినాయి. అవి ఆయన చెప్పుకుంటాం ఏదో, ఇక ఆయన అటు కాదా ఏది చేసుకో లేదా జపం పెంచుకో ఇవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి ఏమైనా మంచి ఇది వచ్చినప్పుడు పలానా ఏదో పరిహారం చేసుకో, ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారంటే మనం ముందుకు వెళ్ళటం కోసం. ఇక అట్టగే ఆయన అన్నిట్లోనే ఉండి మనల్ని ముందు తోలుకుంటూ తీసుకెళ్తున్నాడు. అది ఇక సహకారం అనేది ఇక గురువు గారు ఇక మన ముందు లైఫ్ మనం ముందు తీసుకెళ్తున్నాడు అంతే. మన లైఫ్ ఆయన చూపిస్తున్నారు. అది స్వామి. స్వామి, ఈ రోజుల్లో కూడా ఇలాంటి గురువులు ఉంటారా అని చెప్పి మీరు ఏమైనా అనుకున్నారా స్వామి? అంటే చాలా సార్లు మీకు అనుకున్నాను. మీకు పీఠంలో ఏ ప్రాబ్లం వచ్చినా కానీ 24/7 అవైలబుల్లో ఉండి మీకు ఆ ప్రాబ్లం రెక్టిఫై అయ్యేలాగా చేస్తారు. ఒకవేళ అన్న అవును. సంతర్పణ కార్యక్రమం చేసినా కానీ అందులో ఒక్క రూపాయి కూడా తీసుకోరు ఎక్కడ. ఉమ్, అవును. అట్లాగా అంటే బయట మంత్రం ఇస్తే నాకు ఇంత ఇవ్వండి, అంత ఇవ్వండి, ఆ మంత్రం ఇస్తానని చెప్పి అని అంటారు. కానీ ఇక్కడ అవును. గురువుగారు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ప్లస్ అవును. ఆ దీక్ష పూర్తయ్యేంత వరకు మన వెన్నంటి ఉండి మనల్ని ముందుకు నడిపించి ఆ దీక్ష అవును. పూర్తి చేయించారు గురువుగారు. అవును. అవును. అలాంటి గురువు ఈ రోజుల్లో కూడా ఉంటారా అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అసలుకి ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అని అనుకుంటాం. ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఆశ్చర్యపోయాం. ఆయన చెప్పింది అన్నప్పుడు ఫస్ట్ లో ఇవన్నీ ఫస్ట్ స్టార్టింగ్ లో జాయిన్ అయ్యి ఒకటి 2 రోజుల్లో ఏదో గ్రూప్ కాలేజ్ జరిగితే ఈయన ఈ మాటలే చెప్పారు ఫస్ట్ ఎన్నో 2 years బ్యాక్. అవును అట్లా ఉంటారా, బయటికి చెప్తున్నారేమో అట్లా ఇప్పుడు అందరూ బయటకు ఫస్ట్ అట్రాక్ట్ చేయడానికి ఏదో సంపాదనలు ఇప్పుడు ఆ బయట ఎక్కువ ఫేక్ పీఠాలు ఎక్కువైపోయినాయి ఇక అనుకున్నాం. ఈయన ఇట్లా చెప్తున్నారు, ఎంత ఇష్టకుంటారు ఇది దాన్ని. ఈ రోజుకి అలాగే ఉంది, అంతే స్ట్రిక్ట్ అదే ఇది. ఆయన ఆ మంత్రాలకి డబ్బులు తీసుకో అబ్బాయి ఇవన్నీ ఏంటంటే ఇక ఆయన లేని విషయాలు ఇక. ఆయన ఇది మనసులో కానీ ఎక్కడ కానీ లేని విషయాలు ఏంటంటే ఇప్పుడు కొంతమంది పీఠం అనగానే ఓహో ఏదో ఉంటది, ఓ సంపాదన ఎక్కువ ఉన్న ఫేక్ బాబాలు బయట చాలా మంది ఉన్నారు. కానీ అవన్నీ ఏం కాదు. చక్కగా ఒకడు వచ్చాడంటే
వాడు ఎంతవరకు తట్టుకుంటాడు, వాడికి ఏది ఇస్తే రెక్టిఫై అయ్యేది, వాడు ఎట్ట ముందుకెళ్తున్నాడు, ఇవి అందులో ఉంటాయి. కాకపోతే పరీక్షలు కూడా చిన్న చిన్నవి ఉంటాయి. మన బాధలు నిజంగా ఎట్టకుండా అయింది అంటే పట్టుకుని, అయ్యా మనకి ఈ పరిస్థితి వచ్చి దీనివల్ల నాకు ఈ తప్పు జరిగింది, దానివల్ల ఈ పొరపాటు జరిగింది, అది ఇదంటే మళ్ళీ ఆయన కొంచెం మళ్ళీ మళ్ళీ ఇక క్షమించడు. తప్పులు జరగకుండా ఉండదు. మనం అనుకోకుండా పొరపాటున మన కర్మలో చేస్తూ ఉంటాం. అయినా సరే ఆయన మళ్ళీ పట్టుకుని తీసుకెళ్ళి ముందుకు తీసుకెళ్తాడు. మిగతా పీఠాలు ఏంటంటే డబ్బు. అంటే డబ్బుతో డబ్బు, డబ్బు అన్ని డబ్బు అంటలే నేను. కొన్ని ఫేక్ అయితే డబ్బు. కొన్ని చేసేవాళ్ళు అయితేనేమో ఏదో పెద్ద గురువు గారు అన్ని మన చిన్న చిన్న సమస్యలు ఆయన పట్టించుకోరు కదా. నాకు ఈ కళ వచ్చిందండి, నాకు ఈ అనుభూతి వచ్చిందంటే ఆయన ఏం చెప్తారు? కనీసం చెప్పరు. మంచిది వెళ్ళి చేసుకోపో అంటారు. అంతేగాని ఇంకా వేరే ఏముండవు. మనం ఇది మన ఆరోగ్యం, లేకపోతే మన ప్రాబ్లం, గురువుగారు ఇది, లేకపోతే అది అన్ని 100 క్వశ్చన్లు వేస్తాం ఆయన్ని. ఇబ్బంది వచ్చినప్పుడు అలా అట్టండి, నేను ఒక్కనే కాదుగా, ఉన్న వాళ్ళు అందరూ వేస్తారు. మరి ఈయనేంటి అన్నిటికి చెప్పుకుంటూ, అవి చెప్పుకుంటూ, ఇవి చెప్పుకుంటూ, ఇవన్నీ చెప్పేపాటికి అయిపోతాయి. అయినా సరే అంత ఓపిగ్గా వెళ్తున్నాడు. మరి వెళ్ళినా సరే ఏంటంటే ఇక తప్పదు. ఇక ఏంటంటే మనం కొన్ని కొన్ని కర్మల వల్ల చిన్న చిన్నవి పడతాం. మరి ఆయన ప్రతిదీ ఇక మా కుటుంబంలో సభ్యుల్లాగానే మనల్ని కూడా అన్ని కేర్ తీసుకుంటానే తీసుకెళ్తున్నారు ముందుకి. ఇది మాత్రం ఇక ఏ గురువు చూడరు ఇలా, ఎవరు లేరు, దాదాపు లేరు. పెద్ద పెద్ద పీఠాధిపతులు అంటే వాళ్ళ ఏ ఉంటాయి కాబట్టి ఇక వాళ్ళు ఎక్కడో కూర్చొని ఏదో ఒక పూజ చేసుకుంటాం, ఏదో చెప్తారు, మనం చేసుకోమంటారు. ఈయన మాత్రం చాలా కేర్ తీసుకుని మనకి ప్రతిదీ కేర్. జపము కేరే, మన ఆరోగ్యం కేరే, ఇబ్బందులు ఏమైనా చెప్తే అయ్యి కేరే. మరి అన్ని కేర్ తీసుకుని ఇంత కేర్గా తీసుకుని ఉండేది. కాకపోతే ఏంటంటే ఆ కేర్ ఎక్కువ అయిపోయింది. కొంతమంది అబ్బో ఎక్కువైపోయింది గురువు గారు అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అది ఏంటంటే చిన్న చేయకపోతే మరి క్రమశిక్షణ గట్టిగా ఉంటుందిగా. ఈ క్రమశిక్షణలో గురువు గారు కేర్ ఎక్కువైపోయిందని ఆ టైప్ ఇబ్బందులు కూడా కొంచెం పడినట్టే. పడినోళ్ళు ఉన్నారు, అది తట్టుకోలేక వెళ్ళిపోయినట్టు ఉన్నారు. వేరే రకం స్వల్ప వ్యవధిలో ఏదో చేసేలా రావాలి ఏదో అనుకున్నవాడు మరి 5 దెబ్బలు తిన్న వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు. కథ ఏంటంటే ఇక్కడ గురువు గారు ఎంత కేర్ తీసుకుంటాం అనేది ఎక్కడ ఏ పెట్టమో చూడమండి. ఓకే. సంతోషం స్వామి. చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు ఇచ్చే సందేశం స్వామి. చక్కగా మంచి పీఠాల్లో చేసుకుంటే మంచి అనుభూతులు పొందుతారు. మీకు తగ్గది, మీకు తగ్గ మంత్రం పొందుతారు. మీకు తగ్గది మీరు ఎలా చేయాలో ప్రతిదీ ఏ టు జెడ్ చిన్న 10 రోజులు కూడా ఇక నీకు ఏ డౌట్ వస్తే మైండ్కి ఆ డౌట్కి క్లారిఫై అవుట్ చేయడానికి సాధకులు ఉంటారు, గురువు గారు ఉంటారు. ప్రతి పూజలో నీకు డౌట్ అసలు ఇంతకని ఇంకెవరు ఉండరు. బ్రాహ్మణ్స్ చేసుకోమా లేకపోతే ఇవన్నీ ఏం చదువుతాం కానీ ఇచ్చే అంటారు. వీళ్ళు డబ్బులు తీసుకుని కూడా మనకు అలా ఏం కాదు. చాలా కేర్, ప్రతి దాంట్లో కేర్. ఇంత కేర్గా ఉన్న పీఠం ఎక్కడా లేదు. నవరాత్రులు చక్కగా కుటుంబ పరంగా చక్కగా పిల్లలతో చేయించుకుని ఎవరైనా సరే చక్కగా ఇందులో జాయిన్ అయ్యి ఖర్చు లేకుండా మళ్ళీ లాస్ట్లో ఏంటంటే కనీసం ఖర్చు లేకుండా నువ్వు ఏ పీఠంలోకి వెళ్ళినా ఖర్చు అవుతుంది. హోమాలు చేస్తానంట, అదే రకరకాలు ఏమి ఉంటాయి, మనకెందుకు అయ్యాను అసలు. కానీ ఈ పీఠంలో ఏమి లేకుండా వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళు పూజ విధానానికి, చక్క అనుభూతులకి, అనుభవాలకి సరైనది మన పీఠం. ఈ పీఠం ద్వారా వాళ్ళు చాలా అనుభూతులు పొందొచ్చు. అది మంత్రం తీసుకున్న వాళ్ళు ఆ జపం చేసుకుంటూ పోతే వాళ్ళ కర్మలను కూడా తొలగించుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఏంటంటే ఈ పీఠం తీసుకుని ఈ వీడియోలు ఎవరైనా చూసినా సరే దాన్ని బట్టి మీరు చక్కగా ఫాలో అవ్వండి, చేసుకోండి. చాలా కేర్ తీసుకుంటారు, ప్రతి చిన్న విషయాన్ని విశ్లేషిస్తారు. కాబట్టి ఆ, తప్పనిసరిగా ఈ పీఠంలో తీసుకున్న దానికి బయట మీరు చేసుకున్న దానికి ఒక పంతులు గారిని పెట్టి చేసుకున్నా సరే ఈ పీఠంలో ఇచ్చినంత సంతోషం, ఈ అనుభవం ఏ పీఠంలోనూ రాదు. ఏ పంతులు గారు పెట్టుకుని రోజు చేయొచ్చునో రాదు. అది స్వామి నా అభిప్రాయం. ఓకే. సంతం. ఫైనల్‌గా ఇంకేమైనా చెప్పాలనుకున్నారా స్వామి మీరేమైనా? నవరాత్రుల గురించా లేకపోతే మామూలుగా మొత్తం ఏమన్నా? పీఠం గురించి? చక్కగా సాధకులైనా సరే ఏదైనా సరే పరీక్షలు వస్తాయి, రాకుండా ఉండవు. అమ్మవారు ఉన్నారు, అయ్యవారు ఉన్నారు, అన్నీ వస్తాయి. గురువు గారు ఫస్ట్ స్టార్టింగ్ చెప్పే నియమమే అది. కాబట్టి ఏంటంటే మనం మన పీఠానికి చేసుకుంటా మన ప్రాబ్లమ్స్ వస్తే ఆయన్ని, గురువు గారిని ప్రాబ్లమ్స్ ఆయన చెప్పుకుంటే ఆయన మనం ఓకే ఆ టయానికి అది మనం తప్పు అయి ఉండొచ్చు. అయినా సరే ఆయన మన వేలో కూడా చూసి మనల్ని కూడా ముందు తీసుకెళ్తారు. ఆయనకి ఉద్దేశం ఏంటంటే 10 మంది జీవితాలు వెలుగు నింపటం. ఆ క్రమంలో ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఈ ఈ ఈ పీఠం ద్వారా సద్వినియోగం చేసుకోవాలి. నవరాత్రులు చేయటం కానివ్వండి, మంత్రోపదేశం, వాళ్ళ ప్రాబ్లమ్స్ తొలగించుకుంటాం, కర్మలు నాశనం చేసుకుంటాం అనేది ఈ పీఠం ద్వారా చాలా త్వరగా జరుగుతుందని నా అభిప్రాయం.